సోదరు నెవిల్, ధన్యవాదాలు, వందనాలు. దేవుని యొక్క గృహములోకి మరొకసారి చేయుట అనేది ఎంతో శ్రేష్టమైన సంగతి. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి మందిరంలోకి వచ్చడం వల్ల నేను ఎప్పుడూ ఆనందిస్తుంటాను. నేను ఈ చిన్న పాత స్థలానికి తిరిగి వచ్చుట కొరకై నేను ఇష్టపడటకు ఒక విషయం ఉన్నది. అది నేను కాపరత్వం చేసిన ప్రథమ సంఘం ఇది. అందుచేత ఇక్కడికి తిరిగి వచ్చుట నాకెంతగానో మంచిగా అనిపిస్తుంటుంది. నేను ఇలా నమ్ముతున్నాను, సూర్యుడు కాంతి విహీనుడై అయిన ఆ ఘనమైన ఉదయవేళ, నక్షత్రాలు తమ కాంతిని స్తంభింపజేసిన ఆ ఘనమైన ఉదయవేళ, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారైన ఈ మందిరంలోని కొందరు అచ్చట ఉంటారు. ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇప్పుడే గదిలో నుండి వస్తున్నాను. అక్కడున్న సహోదరి ఆర్గన్ బ్రైట్ నేను కలుసుకున్నాను. ఇక్కడున్న బట్టి కొందరు కింగ్స్టన్ కూడికలకు వచ్చున్నారని ఆమె గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక సాక్ష్యంగా వారు ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. జమైకాలోని కింగ్స్టన్ కూడికలో హాజరైన వారు ఇక్కడ ఉన్న అలాంటి వారు మీరు చేరి చూస్తారా? అవును, వెనకాల ఉన్నారా? సరే, మంచిది. ఓల యొక్క పోస్ట్ కార్డు నేను చూశాను. వారి కుడికల విషయం మీరు ప్రకటించి ఉందని నేను ఊహించాను. నిన్నటి వరకు కూడా ఆ తేదీలు నాకు తెలియదు. 6వ తేదీ ఆరంభమవుతుందని అనుకుంటున్నాను. అవునా? 6 నుండి 15 వరకు సహోదరు రాబర్ట్స్ లూయివిల్ లో ఉంటాడు. వెళ్ళి అతని వినండి. నా ముఖ్య స్నేహితుడు అతడు. క్రీస్తు యొక్క నిజమైన సేవకుడు. ప్రతి రాత్రి కూడా అతని వర్తమానం ద్వారా మీరు ఆనందించగలరని నేను చెప్పగలను. అతడు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని కదలికను మీరు చూడగలరని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకనగా అతడు సహోదరు రాబర్ట్స్ విశ్వాసవీరుడు. దేవుని ద్వారా బలంగా వినియోగపడుతున్న మనుషుడు అతడు. అతని పరిచర్య అలా ఎదిగినది. నేను ప్రథమంగా సహోదరు రాబర్ట్స్ ను కలిసినప్పుడు మెససోరి యందలి సెయింట్ లూయిస్ లో చిన్న చిరిగిపోయిన గుడారములో ఉన్నాడు. కాదు, కాన్సాస్ సిటీ, మెససరీలో. నేను కాన్సాస్ నగరంలో ఒక ఆడిటోరియంలో ఉన్నాను. అతని ముందు స్థలంలో కూర్చొని ఉన్నాడు. కూడిక ముగిసిన వెంటనే మేము వెనకాలకు వెళ్ళి మాట్లాడుతున్నాం. నన్ను వారికి పరిచయం చేశాడు. అతను నాకంటే చిన్నవాడు, 40 సంవత్సరాల ఆరంభ స్థితిలో ఉంటాడు. అతను అడిగాడు, రోగుల కొరకైన నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నేను అనుకుంటున్నావా అని. ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన ఆయన వింటాడు సహోదరుడా అని నేను చెప్పాను. నేను చెప్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు చాలా నాజూకైన మనిషి. కాలేజీ చదువు, 4 సంవత్సరాల సైకాలజీ చదువున్నది. అతను తెలివి గలవాడని నేను చెప్పగలను. అతడు ఒక స్థితి గల స్థానానికి చేరుకున్నాడు. అతడు ఎక్కడుంటాడో అక్కడ 2 సలహా సభ్యులు అతని చుట్టూ ఉంటారు. అతడు మాట్లాడుతున్నప్పుడు అలాంటి విషయాల్లో నిజంగా అతన్ని బట్టి ఆనందిస్తారు. అది నిశ్చయమని చెప్పగలను. జమైకాలోను ప్యూటోరికోలోను మా యొక్క చిన్న కోడికల్లో ప్రభు ఏమేమి చేశారో ఆ చిన్న నివేదికను మీకు అందించాలని ఆశిస్తున్నాను. నేను తిరిగినవన్నీ ఒక వింతైన విషయమే. ఎందుకంటే అనేకమైన ఆహ్వానాలు వచ్చినవి. ఇక్కడ ఉన్నటువంటి లియోకు తెలుసు. వారమంతా కూడా అక్షరార్థంగా 100 కొలది స్థలాలకు కోడికలకు రమ్మని ఆహ్వానాలు వచ్చినవి. అయితే నేను ఎక్కడికి వెళ్ళాలని నడిపించబడ్డానో వాటినే నేను అపేక్షించాను. నన్ను ఎవరు రమ్మని ఆహ్వానించిండిరో వారిని బట్టి నేను వెళితే నేను ఆ సంఘము నుండే, ఆ సంఘ శాఖ నుండే వచ్చిన వాడిని అవుతాను. సహోదరు నెవిల్ వెళ్ళాలని చెప్పినప్పుడు నేను వెళ్ళినట్టయితే నేను సహోదరు నెవిల్ పేరిటనే వెళ్ళిన వాడిని అవుతాను. అయితే యేసు పంపించినప్పుడు నేను వెళ్ళుటకై ఆశిస్తాను. అందుచేత ప్రజలను కలుసుకుంటూ కొరకై ప్రభు అయిన యేసునామమున వెళ్ళు. నేను కొద్దిగా అలసిపోయి పడకపైన పరుండి ఉంటేని ఈ కొలను త్వరితంగానో లేక ఆలస్యంగానో నేను ఈ కొలను విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది నా గొంతుకును చీల్చివేస్తుంది. నేను దానికి తట్టుకోలేకున్నాను. నేను దూరంగా ఉన్నాను. నేను నిన్ననే వచ్చాను ఫ్లోరిడా నుండి. బురదలో ఉండి లియో నేను 40 మైళ్ళు వచ్చాము. గొంతుగా అన్ని సరైపోయినవి. లూయివిల్ నుండి 40 మైళ్ళ పరిధిలో అది మరలా ఆగిపోయినది. సో బ్యాంక్స్ వుడ్ ఈ ఉదయం ఎక్కడో ఒక చోట ఉండవలసి ఉన్నది. క్రితం దినం కింగ్స్టన్, ప్యూటోరికో మొదలగు స్థలాల నుండి మేము రాగా అక్కడ నా గొంతుకు చాలా బాగున్నది. నేను విమానం దిగాను, బాగానే ఉన్నది. జెఫర్సన్లోకి వెళ్ళక ముందే అది మరలా మూసుకుని పోయింది. చూశారా, ఇక్కడ కొలను ఉంది. అది గాలిలోకి బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు కావాలి, లేదా దేవుని వలన అది కావాలి. ఒకటి నన్ను బయటకు తెస్తున్నది. అందుకని నేను అది అర్థం చేసుకోలేదు. అనేక సార్లు ప్రార్థించాను, అడిగాను. అయితే నేను తటాల మేల్కొన్నాను. అది తెల్లవారుజాము 3 గంటల సమయం. నా భార్య
నా చిన్న బాబు నిద్రిస్తున్నారు. ప్రక్కనున్న పడక మీద నుండి నేను లేచాను. పెద్ద స్థలంలో విస్తారమైన జనసమూహం ఉంటూ నేను చూశాను. బిల్లీపాల్తో నేను చెప్తున్నాను, నీవక్కడికి వెళ్లి ప్రజలందరికీ ప్రార్థనా కాళ్ళు ఇవ్వు అని చెప్పాను. అలాగే డాడీ అని అతను చెప్పాడు. కొద్ది నిమిషాల్లో అతడు వెనుకకు తిరిగి, వారికి ప్రార్థనా కాళ్ళు నీవు ఇవ్వలేవు అని అతడు చెప్పాడు. ఇక్కడున్న మనిషిని నీవు చూస్తున్నావు కదా అని అన్నాడు. అవును అని నేను అన్నాను. అతడు ఇక్కడ ఉన్నాడు అది అన్నాడు అతడు. నేను చెప్తున్నాను, ప్రార్థనా కాళ్ళు కావలసిన వారు మీ చేతులు ఎత్తండి అని నేను అన్నాను. నేను అతనికి ప్రార్థనా కాళ్ళు ఇచ్చిన కొరకే వెళ్ళి ఉంటుంది. అతడు ఎక్కడికో వెళ్ళాడని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, అతడు ఎక్కడో ఉన్నాడు, అతడు ఇక్కడే ఉన్నాడు, నేను ఒక్క ప్రార్థనా కార్డు కూడా ఇవ్వలేను అని అతను చెప్పాడు. సరే బిల్లి, నీవు ప్రార్థనా కార్డులు ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే అందరూ రావడానికి చాలంత స్థలం ఉంది. ప్రార్థనా కార్డులు కట్టుబాటు లేకుండా చేస్తవి చూశారా, అవి క్రమంలో ఉంచాలి. నేను చెప్పాను, ప్రతి ఒక్కరిని నేను సమీపిస్తాను, నాకున్న స్థలం నాకు చాలు, వారి వరుసలో ఉంచి ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థన చేద్దాం అలాగే అని చెప్పి కుడివైపునకు తిరిగి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అతడు ఆ వైపునకు తిరిగి వెళ్ళినప్పుడు నేను ఈ వైపునకు తిరిగి అతన్ని గమనిస్తూ ఉన్నాను. పరలోకముడి దిగి వచ్చిన ఒక స్వరం నేను ఇలా విన్నాను, అయితే ఈ సమయాన నేను నిన్ను ఘనపరచబోతున్నాను అని చెప్పబడిన ఆ స్వరము నేను చూశాను. అటువంటి విస్తార జన సమూహము నేను అన్నది కూడా చూడలేదు. ప్రతి చోట నుండి గుంపులు గుంపులుగా ఎక్కుతూ ఉన్నారు. సహోదరు రాబర్ట్స్ పేరు పిలువబడినది ఇలా చెప్తున్నారు, ఇప్పుడు సహోదరు ఓలన్ రాబర్ట్స్ ను నిన్ను చూచుట కొరకై వచ్చుచున్నారు అని చెప్పబడినది. సహోదరు రాబర్ట్స్ కు నేను ఎలా శుభాకాంక్షలు తెలియచేయాలి అని నేను అన్నాను. అతడు ఎలా చెప్తాడో అలాగే అని చెప్పబడినది. నల్లటి కోటు ధరించి సహోదరు రాబర్ట్స్ వచ్చుట నేను చూశాను. బెంగ్ క్రాస్ బాయ్ ధరించినట్లుగా చిన్న టోపీ పెట్టుకుని ఉన్నాడు. కొద్దిగా నల్లగా ఉండే టోపీ పైకి కిందగా వంగి ఉంటుంది. నేను కొద్దిగా పైగా నిలబడి ఉన్నాను. పైకి చూచి హలో సహోదర్ బ్రహ్యామ్ అని అన్నాడు. హలో సహోదర్ రాబర్ట్స్ అని చెప్పి నేను కరస్పర్శ చేశాను. చాలా మంచి జనసమూహం నీకున్నారే అని అన్నాడు. పెద్ద సముదాయమే సహోదర్ రాబర్ట్స్ అని నేను అన్నాను. వెళ్ళి కుడివైపుడికి వెళ్ళిన దారినే అతను తిరిగి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడి నుండి వీరితో మాట్లాడాలి, ఎక్కడి నుండి మాట్లాడవలెనా అని నేను వెతికాను. నేను అలా కృంగిని స్థితిలో ఉన్నాను. ఎక్కడి నుండి మాట్లాడవలెనో నేను అది చూడలేకపోయాను. సరే ఇక్కడికి రా అని ఒకరు చెప్పారు. నేను చెప్పాను, సరే మంచిదే, నీవు ఇక్కడ చూడలేవు అని అన్నాను. స్థలాన్ని నేను దాటిపోయాను. అప్పుడు అది నాకు జ్ఞప్తి ఉన్నది. నేను అన్నాను, నిరంతరం దేవుని ఎదుట, ఆయన యొక్క ప్రజల ఎదుట నా హృదయంలో నేను తగ్గించుకుంటే నాకు ప్రాముఖ్యమైన విషయమై ఉంటున్నది. ఆ దర్శనం నాకు అదృశ్యమైపోయింది. అది ఏమై ఉంటుందా అని నేను అనుకున్నాను. మేమిది బహుశా చేయబోతున్నామా, లేక అతడు ఎక్కడున్నాడు చూడండి. కొన్నిసార్లు దర్శనాల్లో ఎక్కడైనది ఆయన చెప్పరు, ఆయన కేవలం మాట్లాడుతారు. అది ఒక ఉపమానం లాంటిది. బైబిల్ చదువుకుంటున్న మీరు అది అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అటు తర్వాత నేను ముందు గదిలోకి వెళ్ళి కొద్దిసేపు క్రింద కూర్చున్నాను. అది తెల్లవారుజాము 3:30 లేక 4 గంటల సమయం. అది నిజంగా నాకు నిద్ర వస్తుంది. తిరిగి వెళ్ళి పండుకున్నాను. నేను ఒక విడ్డూరమైన కల కన్నాను. అనేక మందికి మీకు తెలుసు, జాక్ మోర్ మేనేజర్లకు మీకు తెలుసు. సంవత్సరాల తరబడిగా అతని నాకు తెలుసు. అతని యొక్క 17 సంవత్సరాల అమ్మాయితో తేదీ నిర్ణయం చేసుకుని చేయబట్టుకుని కొండ యొద్దకు తీసుకుని వెళ్తున్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఆమె పేరు జాకీ. ఆమె పాలు త్రాగే పసిబాబు వయసు నుండి నాకు తెలుసు. నేను ఆమెను కొండపైకి నడిపిస్తున్నాను. ఈ అమ్మాయిని నడిపిస్తూ 3 పట్టణాలు దాటి కొండ ఎక్కి వెళ్ళాను. పెద్ద చెట్టు కిందకి మేము వచ్చాము. ఆమె కూర్చున్నది. అనేక మంది యువతులైన అమ్మాయిలు నేటి రోజుల్లో పొట్టి చొక్కాలు వేసుకున్న రీతిగా ఒక రకమైన ఉబ్బుకొని ఉండే పొట్టి చొక్కాలు తెలుసా, అటువంటిది ఆమె వేసుకుని ఉన్నది. ఆమె ఆ చిన్న పొట్టి చొక్కా తీసివేసి అలా పరచి కూర్చున్నది. యవనస్తులు ఒకరి వైపు ఒకరు చూసుకున్న రీతిగా ఇలా ఆమె తన చేతులు ముడిచి ఆకాశం వైపు తేలి చూస్తుంది. సరే, జాకీ చాలా మంచి అమ్మాయి. అయితే పెద్ద నోరు, పెద్ద కళ్ళు, మెరిచే వెంట్రుకలు ఆమెకున్నవి. ఎక్కువ ఆకర్షణీయమైనది కాకపోయినా శ్రద్ధారైన స్త్రీ. మేఘాల వైపు ఆమె చూస్తుండగా నేను ఆమె పెద్ద కళ్ళను చూడగలిగాను. ఆమె కళ్ళలో నుండి మేఘాలు పరావర్తనం చెందుతున్నవి. ఆమె యొద్ద నుండి 5 అడుగులు అలా వెళ్ళి ఒక ప్రక్కగా ఇలా ఉన్నాను. ఎండుగడ్డి తీసుకొని నా నోట్లో పెట్టుకున్నాను. ఆ గడ్డి నెమరు వేయడం ప్రారంభించాను. నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను? నేను ఇక్కడ 5 అడుగులు ముందుకు వెళ్ళి 5 అడుగులు వెనక్కి వచ్చాను. 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 5 అడుగులు ముందుకు వెళ్ళి 5 అడుగులు వెనక్కి
అని అనుకుంటున్నాను. ఏంటి, వృద్ధుడైన నేను ఈ యవన బాలికతో నేను అనుకుంటున్నాను, నేను వివాహితులను, బిడ్డలున్నారు, ఈ యవన స్త్రీతో నాకేమీ వ్యవహారం అవసరం లేదు, నేను లేవబోతున్నాను. నేను అలా చేయుచుండగా చెట్ల నుండి ఒక స్వరం ఇలా చెప్పినది, ఏదే ఒక సూచన కోసం, ఒక కారణం కోసం అని. నేను మేల్కొన్నాను. నేను పెద్దగా ఏడ్చాను. ఘోరమైన కల. నేను పడిపోతున్నానా అని ఆశ్చర్యపడుతున్నాను, లేక ఏదైనా నాకు జరగనై ఉందా అని నేను తలంచాను. నేను నా స్వంత మనస్సును వినియోగించినట్లయితే దానంతా తరుమరు చేస్తాను కనుక దేవునిపైనే ఆధారపడతానని నేను అనుకున్నాను. ప్రార్థించడం మొదలుపెట్టాను. ఇలా ప్రార్థించాను, ప్రభువా, ప్రొద్దుగుంక వేళ వచ్చిన దర్శనానికి ఈ కళ సంబంధమున్నదా? దాని అర్థమేంటి? కొద్దిగా అలా వేచిన తర్వాత అలా 1 గంట సేపు మా భార్య మేల్కొని ప్రాతకాల పలహారం సిద్ధపరచున్నది. తిరిగి ఆ స్వరం వచ్చేలా చెప్పినది, కింగ్స్టన్కి వెళ్ళు, ఏమేమి చేయాలో అక్కడ తెలియచేయబడుతుంది. కాబట్టి వెంటనే నేను కింగ్స్టన్కి వెళ్ళాను. శుక్రవారం నేను అక్కడికి ఉందునని మంగళవారం మధ్యాహ్నానికి వారికి తెలిసినది. అంతకంటే గొప్ప ప్రకటనలు ఏమీ వారు చేయబడలేదు. అలాంటివి చేయుటకు కానీ గుంపుల జనాభా కోసం ఎదురు చూచుట, ఎందుకంటే అది అతిశయోక్తి అవుతుంది. అయితే మొదటి రాత్రే 1200 మంది ప్రజలున్నారు అని చెప్పగలను, ఎందుకంటే అది ఒక్కరోజే తెలియచేయబడినది కనుక. ఆ తర్వాత రోజు 4 మైళ్ళ దూరం నుండి పరుగులు తీయడం ప్రారంభించారు. కొండలెక్కికుంటుకొచ్చారు. పరిగెత్తే ఒకడు 4 గంటలు పరిగెత్తగలడు. ఆ తర్వాత పరిగెత్తి ఇంకొకడు పర్వతం దగ్గరకు చేరుకుంటాడు. 2వ రాత్రికి 5000 మంది కూడుకున్నారు. 3వ రోజుకు 15 లేక 20,000 మంది వచ్చారు. ఆ తర్వాత వేల మంది ప్రభు కొరకు చేరుకున్నారు. ఆ దర్శనం ఇది. ఆ అమ్మాయి కన్య, చిన్న సంఘము, కేవలం చిన్న బిడ్డ మాత్రమే. దాని అర్థం సంఘం యొక్క కన్యాత్వం. ఆ కొండపైన 3 అడ్డులున్నవి. 3 రోజులు నేను అతను పరిచర్య చేశాను. నా యొక్క పరిచర్య ద్వారా ఆ చిన్న కన్య సంఘములను తీసుకొనుట, ఆమె ఎక్కడున్నదో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాల ద్వారా తీసుకొనుట, ఆ దీప కల్పానంతటిని అది ఉపవేసింది. ఓహో, చుట్టూరా ఉన్న ప్రజలు, సేవకులు, అరుపులు, కేకలు, బ్రతిమలాడి కేవలం 1 రాత్రి లేక 2 పట్టణ అధికారులంతా బ్రతిమలాడారు. అక్కడ నుండి మేము పెటోరికోకు తరలి వెళ్ళాము. అక్కడ మేము ఘన విజయాన్ని చవిచూచాము. వేల మంది తొక్కిసలాడారు. 40,000 ప్రశస్త ఆత్మలు యేసు ప్రభువు వద్దకు వచ్చారు. వెళ్తున్నప్పుడు నా సొంత సంఘానికి నేను చెప్పగలను, వెళ్తున్నప్పుడు బహిరంగంగా నేను ఇది చేయలేకపోయాను. సొంత వారెవరూ లేరు, ఎందుకంటే అది తప్పుగా కనిపించవచ్చునేమో. అయితే అతడు, అతని అనుచరులు విడిచి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడిన తీర్పుల యొక్క పేర్లు ఇక్కడే కాగితం పైన ఉన్నవి. అతడు అన్నాడు, పలు రకాలైన సేవకుల వలన మా యొక్క ద్వీపకల్పము ఘనపరచబడింది. అతడు చెప్తున్నాడు, మిస్టర్ బిల్లీ గ్రహాం కొద్ది కాలం క్రితమే ఈ ద్వీపకల్పాన్ని దర్శించి వెళ్ళాడు. మాకు మంచి కూటాలు జరిగినవి. అయితే మేము ఎప్పుడు వినే సువార్తనే బిల్లీ గ్రహాం తెచ్చాడు. అటు తర్వాత మిస్టర్ రాబర్ట్స్ ను ఈ ద్వీపకల్పంపైకి తీసుకుని వచ్చినందుకు అది మాకు ఘనతే. మిస్టర్ రాబర్ట్స్ 3 దినాల గొప్ప కూడికలు జరిగించాడు. అయితే హోటల్ ఖర్చులు ఎంతో ఎక్కువైపోయినవి. ఇలా చెప్తున్నాడు, 3 రాత్రుల కూటాలకి హోటల్ ఖర్చులు $35,000 ఖర్చు మిగిల్చిపోయాడు. అతను చెప్తున్నాడు, ఆ తర్వాత మిస్టర్ ఆస్బాన్ ఇక్కడికి వచ్చాడు, క్రీస్తు యొక్క గొప్ప దాసుడు. అయితే చెప్తున్నాడు ఈ విధంగా, మిస్టర్ ఆస్బాన్ వెళ్ళిన తర్వాత అంతటితో ఆగిపోయినది, అంతటితో అయిపోయినట్లయినది అని చెప్పాడు. అయితే ఇలాగన్నాడు, అయితే ఈ కూటాల్లో మేము గమనించింది ఏదనగా సౌర్ బ్రహ్యాం ప్రార్థన చేయడం కొరకై వేదిక పైన ఎవరూ లేకపోయారు. అయితే కూటమైన తర్వాత పాత కుర్చీలు చంకబెట్టుకునే కర్రలు మొదలగవన్నీ ప్రజల్లో నుండి మేము ఏరి ట్రక్కులకు కూర్చాము అని అతను చెప్పాడు. ఈసారి మనుషుడు కాదు, దేవుడేమో ఎదుగు దిగివచ్చాడు అని చెప్పాడు. నేను ఇలా అన్నాను, నా ప్రార్థన కొరకై మీరు ఎదురు చూడవద్దు. అయితే మీ ప్రార్థనలే ఎక్కడ ఉంటవి, మీరొకరిపైన ఒకరు చేతులుంచి ప్రార్థించండి అని చెప్పాను. వారు 1-2 డజన్ల మందిని వేదికనొక తీసుకుని వచ్చారు. ఆత్మ వివేచన వచ్చినప్పుడు ప్రజలు మూలుగులతో ఏడ్చారు. మేము 4వ తరగతి హోటల్లో నివసించాము. మా హోటల్ ఖర్చులు, మా రాకపోకల ఖర్చులు మేమే భరించుకున్నాము. దానికి మీరే సహాయం చేశారు. మీరు పంపిన దర్శనం భాగాలు అవే ఈ పని చేసినవి. దానంతటితో మీకు భాగముందని మీరు అది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. రాబోతున్న మహిమగల దినాన దేవుడు మీకు ప్రతిఫలమిచ్చును కాక. మీరు ఇక్కడ రానవసరం లేదు. చూశారా, ఒక వ్యక్తి తనకు తానే వెళ్ళి ఏదైనా చేసినట్లయితే చూడండి, ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత బాగా జరిగినది.
దేవుడు మనల్ని విడిచాడు అని అనుకుంటారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడూ ఆయన మీతోనే ఉంటాడు. చూడండి, ఎవరైనా మీతో ఉన్నట్లుగానే ఉంటుంది. ఒక పరిచర్య కొరకై ఒక వ్యక్తిని దేవుడు వాడుకొనవచ్చును. అంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని అందుకే ఎన్నుకున్నాడని అర్థం కాదు. అది దేవుని ఎడల నీకున్న సొంత విశ్వాసమే అవుతుంది. వారందరికీ చిన్న పిల్లలు వాడే చిన్న చక్రాల బండి లాంటి బండ్లున్నవి. ఒకప్పుడు వాటి చెక్క చేసి వాటికి చక్రాలు వేయించి వాటిపైన వారిని అక్కడ పెడతారు. కూటమైన తర్వాత ఆ పందెముల దారంతా ఖాళైపోయినది. చిన్న చిన్న బండ్లన్నీ, పెద్ద కుర్చీలన్నీ, పడకలన్నీ, చంక క్రింద ఉన్న కర్రలన్నీ ఆ బండ్లకు వేసేశారు. వాటినన్నింటినీ విడిచిపెట్టి నడిచిపోయారు. ఎందుచేతనగా ప్రభు యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. అదే మనము చూడవలసి ఉన్నది. దేవుడే కార్యనిర్వహణ తాలుస్తాడు. ఈ ఉదయవేళ కొద్దిగా సహకరించుకొరకై నేను వచ్చి ఉన్నాను. కొద్ది నిమిషాల్లో నేను మాట్లాడబోతున్నాను. టేపు వదలవద్దని పిల్లలకి చెప్పాను. 3 దినాలు నేను అలసిపోయాను. నేను దేన్ని గురించి మాట్లాడాలి అనుటకు కొంత తలస్తున్నాను. ఈ ఉదయవేళ నేను విడిచి వెళ్ళక ముందు చాలా కఠినమైన హెచ్చరిక సంఘానికి ఇవ్వాలి అని నా హృదయంలో తలంపు కలిగినది. టేపు చేసుకొనండి, అయితే అమ్మవద్దు అని నేను వారికి చెప్పాను. అయితే మనం అది చేయకముందు మీకు కొద్దిగా సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. అది మీకు క్షేమాన్ని చేకూరుస్తుంది. అది నాకు మేలు చేకూరుస్తుంది. మేము 3 రోజులు చేపల వేటకై వెళ్ళాము. ఎవరెవరు అనగా లియో, జీన్, నేను, నా కుమారుడైన బిల్లీపాల్, అతని భార్య. జార్జియా నుండి ఇక్కడికి మందిరానికి వస్తున్న ఒక స్నేహితుని దగ్గరకు వారు మమ్మల్ని చిత్తనగర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియదు. అది ఓకీచోబ్ అలాంటి దాని వద్ద సెమినోల్ ఇండియా వారు ఇచ్చారు. దాని పేరేంటో తెలియదు. ఆయనను ఎన్నో మైళ్ళు మేము వెనుకకు వెళ్ళాము. అయితే ఈ సహోదరుడు ఏవాన్స్, అతని సోదరుడు ఒక పాపి, అతను మంచి చేపల పట్టువాడు. కొన్ని నెలల క్రితము అతడు ఆ చిత్తడి స్థలానికి వెళ్ళాడు. దానిని వారు గ్రౌండ్ లాటర్, అదొక పాము అని పిలుస్తారు. ఆ గ్రౌండ్ లాటర్ పాము అతన్ని కరిచినది. బ్రతకలేకపోయాడు. అతని కాలు వాచిపోయింది. వైద్యులకు తీసుకుని పోయారు. వారు అతన్ని కాల్చారు. అది విషపూరితమైనదని. అక్కడ వారికి చాలా నేలకొక్కులు కూడా ఉన్నవి. నేలకొక్కులు మొసళ్ళు 20 అడుగుల పొడవుంటవి. మేము ఇక్కడ చేపలు పడుతున్నప్పుడు నేను పెద్ద చేపను ఒకదాన్ని పట్టుకున్నాను. ఓహో, ఆ రోజంతా మాకు అది సంబరమే. అది చాలా పెద్దది కనుక నీటిలోండి బయటికి లాగలేకపోయాను. అది గాలం పట్టుకొని అట్లాగే ఉన్నది. అందుకై అది లాగవేసుకున్నది. మేము చాలా పెద్దవాటిని పట్టాము. 150 పౌండ్లు పెద్దవాటిని పట్టుకున్నాం. వాటిలో కొన్ని అయితే చాలా బరువైనవి. 4 నుండి 7-8 పౌండ్లు వరుసన్నవి. నేనే పెద్దదాన్ని పట్టుకున్నాను. అది వదిలిపెట్టుకున్నది. నేను విసిరవేశాను. నేను ఇంకొక దాన్ని పట్టుకున్నాను. 6-7 పౌండ్లు ఉండదు. ఆ లిల్లీ పత్రాలను అందుకోగలిగినంత పెద్ద కర్ర నా వద్ద ఉన్నది. నీళ్ళలోనే నిలిచిపోవడం వలన మేమంతా తడిచిపోయాము. ఎందుకంటే అదంతా చవిటి నేల కనుక. అతడు అనగా సహోదరి వాన్స్ తన మేజోళ్ళు వదిలివేసి ట్రౌజర్ మడుచుకున్నాడు. తన బట్టలు ఆరబెట్టుకోనట్లుగా చిన్న పొడి నేలపై కూర్చున్నాడు. పొదలో తారాడుతున్న పెద్ద చేపను అతను చూశాడు. నేను అతని వైపు నీటిలో నడుచుకుంటూ పోతున్నాను. ఒక్క నిమిషం ఆగు సహోదరు బ్రహ్యాం, నేను దాన్ని నీకోసమే పడతాను అని అన్నాడు. అని అక్కడికి పరిగెత్తాడు. చేప ఆ ఆకుల కింద నుండి చనిపోయిందనుకుని నేను బయటికి లాగాను. అది లాక్కొని అతడు పరుగు తీశాడు. అతను అలా చేసినప్పుడు అది అరుపు అరచినది. అతను వెనుక్కు వచ్చాడు. ఆ రాట్లర్ పాము అతని కరిచినది. మేము దాన్ని చూశాము. ఎక్కడైతే ఆ రాట్లర్ పాము కొట్టినదో అక్కడ అతని పాదం పైన కూరపళ్ళు రంధ్రాలు పడినవి. అది అతనికి ఎంతగానో గొప్పగా నొప్పి చేసింది. కళ్ళ వెంట నీళ్లు వచ్చేంతగా బాధపడ్డాడు. అతని యొక్క ఎముకలు విరిగినంతగా అతను బాధపడ్డాడని చెప్పాడు. ఆ బురదలో మేము కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాం. అతను ఎత్తుకుని వెళ్ళాలంటే అతను చాలా బరువైన మనిషి. ఒక పాము నిన్ను కరిచినట్లయితే కొన్ని నిమిషాల్లో నీవు ఎంతో జబ్బుపడిపోతావు, చచ్చిపోయినంతగా అవుతావు. లియో అలా నిలబడి ఉన్నాడు. నా మనసులో ఒకటి కలిగినది, ఇంకా నీవు దేవుడివై ఉన్నావు. అతడు తన యొక్క పాదమును గట్టిగా పట్టుకొని దాన్ని పిడికిలి పట్టాడు. ఎక్కడైతే కూరపళ్ళు రంధ్రాలు వేసినదో అక్కడ ఆ రాట్లర్ పాము చీల్చినది కూడా. నేనెక్కడ నా చేతులుంచి రాగు చెప్పాను, ప్రభువా నీ వాక్యమునందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, వారు పాములను తేళ్లను త్రొక్కుదురు, అవి వారికి హాని చేయవు అని చెప్పబడినది. అదే క్షణంలో ప్రతి విధమైన పాదం నుండి విడుదలైపోయినది. పాదరక్షణ వేసుకుని ఆ రోజంతా చేపలు పట్టాడు. ఆ రాత్రి వెళ్లి వారికి ఈ సంగతి చెప్పాడు.
నీవు వైద్యుని దగ్గరికి వెళ్ళడం మంచిది అని వారు అన్నారు. ఇప్పటి వరకు దేవుడు నన్ను కాపాడి ఉన్నట్లయితే మిగతా విషయంలో కూడా ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. 3 రోజులు అయిపోయినది, ఏ కీడు జరగలేదు. దేవుడు దేవుడే, ఆయన ఇంకా తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. నా సేవంతుడిలో కూడా పాము కరిచినది దేవుడు బాగు చేయడము అదే ప్రథమంగా నేను చూచడం జరిగినది. పాము కరిచిన ఒకరికి ప్రార్థన చేయడము అదే ప్రప్రథమము. ఆయన తన యొక్క వాగ్దానాన్నింటినీ నిలబెట్టుకుంటాడని మీరు తెలుసుకునండి. ఆయన మాటలు నమ్మదగినవి, మంచివి. ఆమేన్. రానున్న బుధవారం కూడికను గుర్తుంచుకోనండి. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించండి, అది నాకెంతో అవసరం. పట్టణానికి వస్తున్న సహోదరు రాబర్ట్స్ కూటాలు గుర్తుంచుకోనండి. మందిరం నుండి వారికి శుభాకాంక్షలు చెప్పండి. లేఖనమును చదువుక ముందు 1 నిమిషం మనమందరము నిలబడాలని ఆశిస్తున్నాను. సంగీతము లేకుండగానే సంఘం యొక్క పురాతన మహిమగల పాట నే నీ విశ్వాసముతో నీ వైపు చూచేదను అను ఆ చరణం పాడుకుందాము, సరేనా? నాతో కలిసి అందరూ పాడండి. మీరు ఎలా పాడుతారని కాదు, దేవుని మహిమ కొరకై పాడండి. సహోదరు నెవిల్, మమ్మల్ని నడిపిస్తారా? బైబిల్ గ్రంథంలోని పవిత్రమైన వ్రాతలు చదవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు మనము చదువుతున్నప్పుడు ప్రభు ఆయన ఐశ్వర్య ఆశీర్వాదాలు తోడు చేయును కాక. ఇరుకు ద్వారాన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఎందుకనగా జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రార్థించుకుందాము. ఓ దేవా, ఎవరైతే ప్రభుని యేసును మరణము నుండి సమాధి నుండి తిరిగి లేపి ఉన్నారో, ఆయనను సజీవ యాగముగా ఈ ఉదయవేళలో మాకు సమర్పణ చేసి ఉన్నారో, మమ్మల్ని గుర్చి నీవు ఎంతగానో చింతిస్తున్నావని తలంచి అట్టి మీకు నూతనముగా మమ్ము సమర్పణ చేసుకుంటున్నాము. మేమింకను పాపులమై ఉండగా, పాపములోను అతిక్రమములోను మేము మృతమై ఉండగా, నీవు నీ యొక్క అద్వితీయ కుమారుని పంపి మా పాప ప్రాయశ్చిత్తాల కొరకై పాప శరీరాకారముగా ఆయన చేస్తుతివి. ఆ నిర్దోషి నేరస్తుల కొరకై శ్రమపడెను, ఎందుకనగా మీతో మేము సమాధాన పడు కొరకై అలాగాయను. ఓ దేవా, ఈ ఉదయవేళలో మా మధ్య పాపమున్నట్లయితే మా ఒక్కొక్కరి హృదయాలకు దేవుని వర్తమానము తెచ్చుటకు పరిశుద్ధాత్మకు అది ఆటంకమై ఉంటున్నది. ప్రభువా, మా యొక్క అతిక్రమను నీవు క్షమించమని విధేయతతో ప్రార్థిస్తున్నాము. ప్రభుని యేసు రక్తముతో మమ్ము శుద్ధీకరించము. మమ్మల్ని మేము చుచ్చుకొనగా మేము వట్టివారమే, మేము నిష్ప్రయోజనమని ఒప్పుకుంటున్నాము. నీవే పరిశుద్ధుడవు, నీవే సత్యవంతుడవు, నీవే నీతిమంతుడవు, నీవు ఎంతో కృపా సమృద్ధి గలవాడవు. పశ్చాత్తాప్తులుగా మేమీ దినమందు గోజాడుతున్నాము. సాక్ష్యములు చెప్పబడిన రీతిగా జమైకా, పుర్బోరేకోలలో నీవు చేసిన ఘనమైన కార్యాలు, చేసిన సాక్ష్యాలు చెప్పబడినవి. ఓ దేవా, ఇది నీతిమంతుని రాకడ గుర్తై ఉంటున్నది. విషసర్పము యొక్క కోరల బారి నుండి సౌరు ఏవాన్సు నువ్వు ఎంతగానో విమోచించినవి, ఎందుకంటే అతని విశ్వాస కనుక. ఇంకా నీ యొక్క మాటలు నిత్యము సత్యమే కనుక. ప్రభువా, ఎక్కడైతే శత్రువు మమ్ము కరచి విషపూరితములుగా చేసినో అట్టి మరణ కోరల నుండి మమ్ము ఈ ఉదయవేళ విడిపించండి. ఈ ఉదయవేళలో నీ యొక్క స్వస్థత తైలము మా ఆత్మలని కడిగి మెత్తన చేసి ప్రతి ఒక్క అవిధేయత నుండి మమ్మల్ని శుద్ధి చేయును కాక. శత్రువు యొక్క బలము చేత విరిగి కూలిన భౌతిక దేహాలను స్వస్థపరచండి. నీ దైవిక సన్నిధిలో వారు స్వస్థత నొందుదురు కాక. వ్రాయబడిన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీవు చెప్పేవని కాక, నీవు సిద్ధపరిచావని తెలుసుకుందాము కాక. ప్రభువా, నీవే హెచ్చరిక చేసింటివి. నీ యొక్క రాకడికి మమ్మల్ని సంశుద్ధము చేయండి. ఇవన్నీ యేసు నామమున ఆయన కొరకై అడుగుచున్నాము. ఆమేన్. నేను ఎప్పుడు కూడా కొంత ఆలస్యమే, ఎందుకంటే నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. ఆదివారం బడి అయిపోయిందనుకుంటాను, దాని గురించి కొంత ఉన్నది. నేను ఇంటికి వస్తున్నప్పుడు నాకు చాలా సమయం ఉందనుకున్నాను. మేము చాలా హడావుడిగా ఉంటాం, అది మీకు తెలుసు కనుక దేవునే మేము నమ్ముకుంటాం. ఆయన తరాన ఉన్న ప్రజలతో, ఎంతో భక్తిగా ఉన్నటువంటి ప్రజలతో మన ప్రభు ఈ కఠినమైన హెచ్చరిక చేసి ఉన్నాడు. ఆయన ఇలాగూ చెప్పాడు, దారి ఇరుకు, ద్వారము సంకుచితమై ఉన్నది అని, జీవమునకు నడిపించినది అది, దాని కనుగొని వారు కొంతమంది. అది కాదు. ఎందుకంటే
అది భక్తి సంబంధమైనది కాదు. వారైతే చాలా భక్తి గలవారు కనుక సంఘమునందు, సంఘ మూఢనమ్మకాలందు, నిర్మలాత్మైన సంఘముల యందు వారు నమ్మిక ఉంచున్నారు కనుక ఒక గుణమునందే వారు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు అంతా పర్వాలేదులే అని వారు అనుకున్నారు. కొందరే అందులో ప్రవేశిస్తారని ఆయన చెప్తున్నాడు. ఈ ఉదయవేళ యందు ఈ తరాన్ని నేను ఆ తరానితో పోల్చలేకుండా ఉంటున్నాను. గమనించండి, అది యూదుల కాల పట్టికకు ముగింపు గడియ ఉంటున్నది. ఆయన ఒక్కొక్కరి అంతాన్ని, ఒక్కొక్క యుగాంతాన్ని గుర్చి ఉపయోగిస్తున్నాడు. ఉన్నటువంటి యుగాలకు ఏమి చేయబడిందో వారి ముందు అదే జరగబోతున్నది కనుక వారికి ఆయన చెప్తున్నాడు. గుర్తింపు చేసుకోలేకపోయారు. ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాము. దేవుడు ఆ మనుషుని యందే ఉన్నాడని వారు నమ్మలేకపోయారు. ఎక్కకుండా ఉండటకు అదే వారి శిఖరాగ్ర అభ్యంతరం. అంటే ఆయన నరుడై ఉండి దేవుడుగా తాను చెప్పుకొడుతున్నది ఏంటి అని వారు అనుకున్నారు. మానవ శరీరములో దేవుడు నివసించున్న వారు చూడలేకపోయారు. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో దేవుడు ఎప్పుడు కూడా మానవులో నివసిస్తున్నాడు. మానవుడు దేవుని యొక్క ప్రతినిధి. ప్రతి తరములో కూడా నరుని పెదవుల ద్వారా దేవుడు తన యొక్క ప్రజలతో మాట్లాడినాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన వినియోగించుకోగల ఒక వ్యక్తిని లేక ఒక దానిని ఆయన ఎన్నుకున్నాడు. అబ్రహామును గురించి ఆయన విపులీకరిస్తూ అది ఒక అభ్యంతరముగా తెలిపాడు. ఆయన ఇలా చెప్పాడు, మీరు అబ్రహాము పిల్లలుగా పిలుచుకున్నట్లయితే అబ్రహాము మీ తండ్రి అయితే అతడు నా దినమును చూచి ఆనందించునని చెప్తున్నాడు. అబ్రహాము ఒక ప్రవక్త. అది అలాగా తెలియజేస్తూ ఆయనే మెస్సయ్యగా తెలియజేసుకుంటున్నట్లో అనుమానించదగినది ఏమీ లేదు. ఎందుకంటే మెస్సయ్య గుర్తు ఆయనలో వెంబడిస్తుంది కనుక. మెస్సయ్య యొక్క గుర్తు అనేది ప్రతి తరములోనూ ఉండి ఉన్నది. మెస్సయ్య తనకు తానుగా దేవుడిగా కనపరుచుకుంటుండగా అది వారికి అభ్యంతరిగా ఉన్నది. అది వారు గ్రహించలేకపోయారు. వారు తమకు తండ్రిగా పిలుచుకుంటున్న అబ్రహాము దేవుణ్ణి కలిసినప్పుడు ఆయన శరీరరీతిగానే ఉండెను. ఎందుకనగా ఆయన అబ్రహాము ఎదుట దూడ మాంసమును, జొన్న రొట్టెను తినెను, పాలు త్రాగాడు, వెన్న తిన్నాడు. అయినను ఆయన దేవుడై ఉన్నాడు సుమా. అబ్రహాము ఆయన గుర్తుపట్టి అనగా దేవుని గుర్తించి ఆయనను ఎలోహిం అని పిలిచాడు. ఆయనే సర్వశక్తివంతుడికి యెహోవా. వస్త్రాలు ధరించిన ఒక మనుషుడై ఉండి ఆయన శరీరం పైన దుమ్ము కొట్టుబడి ఉండగా నీడ కోసం చెట్టు కింద కూర్చొని మాంసము భుజించి పాలు త్రాగాడు. అలాంటప్పుడు చెప్పబడిన వారు, స్వార్థపరులు, క్రూర హృదయులైన నీతి గల యూదులు ఆయన దేవుని కుమారుగా నమ్మలేకపోయారు. అయితే అబ్రహామును తండ్రి అని పిలుచుకుంటున్నారు. ఆయన శరీరముతో వారు తెలుసుకొనుట కొరకై ఒకే కార్యాలను చేస్తున్నాడు. వారి తండ్రియగు అబ్రహామును దేవుడు కలుసుకున్నప్పుడు ఆయన మరొక శరీరముతో ఉన్నాడు. అయితే అబ్రహాము నమ్మాడు, వీరైతే నమ్మడం లేదు. అబ్రహాము చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు అతను ఒక ఎంపికను చేశాడు. ఆ ఎంపిక ఈ లోకమును జన్మించిన ప్రతి ఒక్కరి వద్దకు వస్తుంది. మంచి చెట్ల తెలివినిచ్చు చెట్టు ప్రతి వ్యక్తి ముందు పెట్టబడుతుంది. అతను అన్న కుమారుడైన లోతు అతని పశువుల కాపరులు పొలమును గుర్చి కలహించుకున్నప్పుడు ఏమి జరిగింది? అబ్రహాము నీతిమంతుడై ఉండి ఇలాగ చెప్తున్నాడు, మనలో కలహం ఉండకూడదు, నీ వెళ్ళు మార్గంలో నీవు కోరుకో, ఆ స్థలము ప్రతి విశ్వాస జీవితంలో సంభవిస్తుంది. నేటి ఉదయవేళలో అది నీ ముందు ఉన్నది, నా ముందు ఉన్నది. లోతు తాను వెనుకబడిపోతున్నానని లోతుకు ఆ ఆలోచన రాకపోయాను. అయితే సులభమైన కార్యాలు ఎక్కడున్నావో అట్టి సులభ వైపు కొరకై అతను వెళ్ళాడు. అనేక సార్లు మనము సులభమైన మార్గంలో చూస్తుంటాము. ఈ సంఘంలో చేరుతాను, ఎందుకో తెలుసా? ఎవరు కూడా దాన్ని గురించి ఎలాంటి వ్యతిరేక్తమైన మాటలు చెప్పరు. ఎందువల్లంటే ఇది నగరంలో అతిపెద్ద చర్చ్ అని అంటారు. అదే సులభ మార్గం. అనేక సార్లు అది చేస్తుంటాం. మనం అది చేయుట తప్పు. నీవు క్రీస్తును వెంబడించినట్లయితే ప్రజల ద్వారా నీవు ద్వేషించబడతావు. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ శ్రమల పొందుదురు. క్రీస్తు వద్దకు వస్తున్నావంటే నీవేదో సంఘము ద్వారానో లేక సంఘ శాఖ ద్వారానో లేక మత శాఖల వలన రావడం లేదు. నీవు రక్తము వలనే వస్తున్నావు. అదొక్కడే వచ్చరకు మార్గము. నీతో ఇంకొకరిని తీసుకొని రాలేవు. నీ ఒంటరిగానే నీ సొంత ఒప్పుకోల ద్వారా, నీ సొంత విశ్వాసము ద్వారా నీవు వస్తున్నావు. నీ యొక్క పాస్టర్ గారి దాని మీద నీవు స్వారీ చేయలేవు, లేక నీ తల్లి విశ్వాసము ద్వారా నీవు రాలేవు. నీవు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు
నీవు ఒంటరిగానే లేక వ్యక్తిగతంగానే వస్తావు. మనం అటువంటి తప్పుడు ఎంపికలు చేస్తుంటాము. లోతు సంగతి ఏంటి? అన్ని సులభంగా అతనికి అగుపించగానే ఎక్కడ ఎక్కువ డబ్బు ఉంటుందో, ఎక్కడ ఎక్కువ పలుకుబడి ఉంటుందో దానిని చూశాడు. ఎందువల్లంటే అతడు పరదేశి, నాజూకైన వాడు, విద్యావంతుడు, ఎంతో మహత్తత్వ శాస్త్రం ఎరిగినవాడు, ఏవో కొన్ని కార్యాలను చేయగలిగిన వాడు. ఆయనను తన మతాన్ని అతడు నిలబెట్టుకోగలడు. నాకు దేవుని యందు విశ్వాసం ఉన్నది కనుక సొదొములోకి వెళ్తాను, ఇంకా డబ్బు సంపాదిస్తాను, నేనే గొప్పవాడిని అయిపోతాను, బహుశా అద్భుతమైన బోధకుడు అయిపోతాను. చేయడానికి ఒక ఎంపిక ఉంటున్నది. సంఘ సభ్యుడిగా ఉండుకుని ఒక ఎంపిక చేయవలసి ఉన్నది. నేను ఈ గుడికే వెళ్తాను. పట్టణం అందులో జనమంతా దానినే గొప్పగా ఎంచుతారు. ఎందుకని? ఆ నగరాన్ని పరిపాలించే మేయర్ గారు ఆ సంఘానికి చెందినవారు, చాలా మంచిదైన సంఘానికి అతడు చెందినవారు. అయితే లేఖనాల ద్వారా ఆ సంఘాన్ని, ఆ సంఘ ప్రజలను నీవు తీర్పు తీర్చి తెలుసుకోవాల్సి ఉంటున్నది. కొన్నిసార్లు వారు అతనికి వెళ్తారు, ఎందుకంటే అది ప్రఖ్యాతిగాంచిన స్థితిలో ఉన్నది కాబట్టి. ఇతరత్ర స్థలాలకు వెళ్లే వారి కంటే అక్కడికి వెళ్లేవారు చాలా మంచి బట్టలు కట్టుకుంటారు. అక్కడే మనం చచ్చేంతటి నేరం చేస్తున్నాం. ఎప్పుడు గమనించేది, అబ్రహాము చేసిన ఒకే ఒక విషయం ఏదనగా అతను రెండవదిగా ఎంపిక చేసుకున్నాడు. కొన్నిసార్లు మొదట ఎన్నిక కంటే రెండవ ఎన్నికే మంచిగా ఉంటుంది. అది అలాగ స్వీకరించినట్లయితే గమనించు, అది ఎంతో దూరం కాదు. లోతు ఆ పెద్ద నగరాన్ని చూశాడు. అయితే తన భార్య ఉప్పు స్తంభము కవడము చూడలేదు, ఇంకా నగరం అగ్నితో కాల్చివేయడం చూడలేదు. ప్రభువు కొరకు తృణీకరించబడిన ఆ కొద్ది మంది మార్గాన్ని అబ్రహాము ఎన్నుకున్నాడు. అడవుల్లోనే అతను ఉండిపోయాడు. అయితే శారా, గుర్తుంచుకోనండి, శారా ఆ దేశమంతట్లో కూడా సుందరివతి అయిన స్త్రీ. శారా వంటి సౌందర్యవతి లేరు. ప్రతి ఒక్కరూ ఆమెను చూచి ఆమెను ప్రేమించారు. శారా ఆ రకమైన ఎన్నిక చేయుటకు అది ఆమెకి ఎంతటి సులభం. అయితే ఆమె అబ్రహాముతోనే ఉండు కొరకై ఎన్నిక చేసుకున్నది. ఓ స్త్రీలరా, దయ్యం మీకు అంధత్వం కలుగు చేయడు కొరకై అనుమతి ఇవ్వకుడి. ఘనంగా అనిపించుకుంటూ కొరకై అందులో ఇందులో చేరుట క్రీస్తుతోనే ఉండండి. కాలము సమీపంగా ఉన్నది. విపత్కరమైన వినాశాల ముందున్నవి. అవి దేశానికి సదమా గొమర కంటే ఘోరమైనవి. సదమా గొమర దానికి గణ్యత కలిగి ఉంటుంది. దేవుని ద్వారా గురించబడిన మార్గాన్ని అబ్రహాము స్వీకరించినప్పుడు, భూమి యొక్క నిస్సారతను అతను తీసుకున్నప్పుడు అతను ఎన్నటికీ అభివృద్ధి చెందలేడు. అయితే ఒకటి మాత్రం అతనికి తెలుసు, అతను దేవుని సేవించాడు, దేవుని నమ్మి ఉన్నాడు. కనుక ఒకరోజు 3 పురుషులు వచ్చారు. వారంతా దుమ్ము కొట్టుకుని చిరిగి ఉన్నారు. అబ్రహాము వారి ఎదురు జాలిపడ్డాడు. ఇలా చెప్పాడు, ఇలా వచ్చి ఈ సింధూర వృక్షం కింద కొంతసేపు కూర్చోనండి అని అన్నాడు. వారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారు సాధారణమైన మనుషులు కాదని అతను గుర్తుపట్టాడు. వారి సంభాషణ వల్ల వారి ప్రత్యేకతను అతను గుర్తించాడు. అబ్రహాము వెళ్లి దూడను వధించి అది సిద్ధం చేశాడు. శారా వారికి భోజనం పెట్టుకునే ఆహారాన్ని సిద్ధం చేసింది. గుర్తుంచుకోండి, అందులో 2 దేవదూతలు, మానవ రక్త మాంసములు ధరించిన దేవదూతలు. ఒకరు దేవుడే, ఆ ఒకరు అనగా దేవుడు ఆయన వెనుక భాగాన్ని గుడారం వైపు ఉంచి కూర్చున్నాడు. శారా గుడారం లోపల ఉన్నది. స్త్రీ తన యొక్క స్థానాన్ని అలా ఉంచుకుంటూ నేను ఇష్టపడతాను. బయటికి వెళ్ళడం, ఏమో చేయలేని భర్తను శాసించడం, ఎవరో ఒకరు ఆమె కొరకై రావడం. అయితే ఆమె గుడారం లోపల ఉన్నది. అనుమానం అవసరం లేదు. పాత్రలు కడుక్కోవడం మొదలగునవి చేస్తున్నది. దేవుడైన ఈయనైతే సొదొమ వైపే చూస్తూ ఆయన ఏమి చేయబోతున్నాడు అని చెప్పాడు. ప్రయాణించిన కొరకై 2 దేవదూతలు దిగి వెళ్లారు. ఒకరైతే నిలబడిపోయారు. ఆయన దేవుడు. ఆయన చెప్తున్నాడు, నేను ఎరిగిన రహస్యాలను అబ్రహామునకు తెలియచేయకుండా ఉండను, ఎందుకంటే లోకం యొక్క వారసుడు కాబోతున్నాడు అతను. ఓ సంఘమా, ఈ ఉదయవేళలో ప్రభు రాకడ యొక్క రహస్యాన్ని గురించి తెలుసుకునే హక్కు మనకున్నది. ఎందుకనగా సమాధానపరచువారు ధన్యుల వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆకలి దప్పులు గల వారు ధన్యుల వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యుల వారు దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యుల వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. జీవం గల దేవుని సంఘము భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్లయితే దానికి మరుగై ఉండేది ఏదీ లేదు. నా తండ్రి నాకు చెప్పినంత నేను మీకు తెలియచేస్తున్నానని యేసు చెప్పాడు. వారైతే ఆయన నమ్మలేదు. కాబట్టి అబ్రహాము దినాల గురించి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని దూతతో మాట్లాడుతున్న గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన వెనుక భాగము గుడార వైపు ఉన్నది. ఒక బిడ్డనివ్వబోతున్నానని ఆయన అబ్రహాముకు చెప్పాడు.
గుడారము లోపల ఉన్న షారా నవ్వింది. షారా నవ్వనేలా అని ఆయన అడిగాడు. ఆయన చూయిస్తున్నదేంటి? షారా ఎందుకు నవ్వినది? అది జరిగి ఉన్నది నాశనానికి ముందు కొన్ని గంటలకు ముందు అగ్ని ఆకాశం దిగవచ్చి ఆ పట్టణమును దహించగమనపు ఆ నాశనానికి కొద్ది ముందుగానే ఆ సూచన జరిగినది. యేసు చెప్పాడు, మీరు పొరపాటు చేయుచున్నారని అన్నాడు. గొప్ప దైవత్వం యొక్క మేధావులతో ఎక్కడైతే కోట్ల కొలది ప్రజలకు అక్షరార్థంగా విశ్వాసులుగా ఉన్న భక్తి సంబంధమైన దేశములతో ఆయన చెప్తున్నాడు. లేఖనములు గాని దేవుని యొక్క శక్తిని గాని మీరు ఎరుగక పొరపడుతున్నారని ఆయన చెప్తున్నాడు. ఎంతగానో తద్భీత పొంది పండిత జనులకు వారితో ఎదిగిపోయిన సంఘములతో అటువంటి తరముతో ఆయన చెప్తున్నాడు. ఒక బిడ్డ పుట్టినప్పుడు అది సంఘం యొక్క సొత్తు అవుతుంది. నేను ఒక ఇశ్రాయేలు ఉండవలసినది. నేను పుట్టిన 8వ దినం తర్వాత సున్నతి జరిగినది. ప్రారంభమే ఇశ్రాయేలు లేఖనముల యందు 100 సంవత్సరాలుగా తర్బీతునందున లేవి వంశీయునికి యాజకత్వం వస్తుంది. అయినప్పటికీ లేఖనమును ఎరుగక మీరు పొరబడుతున్నారని యేసు చెప్తున్నాడు. వారు నేర్చుకునే వారి సొంత గ్రంథం నుండే వారికి తెలుసు. వారి మత సాంప్రదాయం నుండే వారికి తెలుసు. వారి సొంత వేదాంత విద్య వలనే వారికి తెలుసు. యేసు చెప్తున్నాడు, మీకు అది తెలియదు, లేఖనము తెలియదు, దేవుని శక్తి తెలియదని చెప్తున్నాడు. మీరు అబ్రహామును ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరిగి ఉంటారు. మీరు అబ్రహాము పిల్లలైతే మీరు నన్ను ఎరుగుదురు. ఎందుకంటే అబ్రహాము నా దినమును చూచి ఆనందించాడు. అతడు ఆ దినానికి ముందుగా చూశాడు. నేనెక్కడ శరీరధారే నిలబడి ఉన్నప్పుడు, ఇది నిర్వహించున్నప్పుడు నేనే అని అతను గుర్తించాడు. నన్ను ఎలోహిం అని పిలిచాడు. అయితే ఇక్కడ నేనేదే కార్యాన్ని చేస్తున్నప్పుడు మీ ఎదుట మీరు నన్ను బయల్జెబు అని పిలుస్తున్నారు. ఓ అబ్రహాము మాకు తండ్రి అని వారు చెప్తున్నారు. అబ్రహాముడు తండ్రిని పిలుచుదా? అత్తిగల దేశముకు చెందిన వారము, మేము గొప్పవారము, మేము దేవుని ప్రజలమని మీరు ఎందుకు అంటున్నారు? యేసు చెప్పారు, మీరు దయ్యపు సంబంధులు, అతడే మీ తండ్రి అని అన్నారు. ఆ తరాన్ని నేను ఈ తరాలతో పోలుస్తున్నాను. ఈనాడు అక్షరార్థంగా కోట్ల కొలది ప్రజలు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. అయితే హాట్ నాటుకు ఈజిప్షియన్ నైట్స్ కు తెలిసిన దానికంటే దేవుని గురించి మరెక్కువగా వేరికి తెలియదు. నేటి దినాన అక్షరార్థంగా పిలుచుకుంటున్న కోట్ల కొలది క్రైస్తవులకు క్రీస్తుని గూర్చి తెలుసున్న వారికి పునరుద్ధాన శక్తిని గూర్చిన ప్రథమ సిద్ధాంతమే తెలియదు. ఆయన మంచితనాన్ని ఏనాడు రుచి చూచిన వారు కాదు. వారు ఆయన శక్తిని వారు ఏనాడు అనుభవించిన వారు కాదు. సత్యమైన గుడ్డివారైపోయారు. మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారిని నడిపించు నాయకులై ఉంటున్నారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? వారిరువురు గుండెలో పడిపోతారు. మేము క్రైస్తవులం, మేము విశ్వాసులం అని అంటారు. పెద్ద పెద్ద సంఘాలకు మేము చెందిన వారం, మా బోధకులు బాగా తర్బీతు పొందిన పండితులు, అయినా లేఖనాలేంటో తెలియని వారికని యేసు చెప్తున్నాడు. చూశారా ఏ విధంగా దేవుడు వివేకులకు జ్ఞానులకు మరుగుపరచి పసి బాలులకు తెలియపరచుచున్నాడో. దేవుని యొక్క ఘనమైన శక్తి, అమోఘమైన స్థితి, ఆయన ఎదుట యథార్థంగా నడుచుట ఎంత ధన్యత. ఏ మంచిని ఆయన నిలుపు చేయవాడు కాదు. లోకాన్ని, మన దేశాన్ని ఈనాడు చూస్తున్నప్పుడు అలాంటి వాడితోనే చెడిపోయి ఉన్నది. యేసు వారిని క్రమపరచ ఆశించాడు. వారు అంటున్నారు, అబ్రహాము మా తండ్రి, మేము మహిమలో ఉంటాం, దాన్ని గురించి నీకేం చింత అవసరం లేదు, మేము దేవుని నమ్మిక ఉంచాం అని చెప్తున్నారు. మేము ప్రొఫెసర్లము, అధ్యాపకులము, మేము దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం, మా వారికి మేం బోధించుకుంటాం అంటారు. ఆ పాతకాలమైన చిన్న గుర్తుతో మా వద్దకు వచ్చి అది దేవుడని చెప్పుటకు నీవెవరు? నీవు బయల్జెబు తప్ప మరొకటి కాదు అని అంటున్నారు. అక్కడ నీవున్నావు. వారికి తమ సొంత సంఘశాఖలు సిద్ధాంతాలు కలవు. మీరు దయ్యం అని యేసు చెప్పాడు. ఆలోచించండి, దీనితో నేను ఈ తరాన్ని పోలుస్తున్నాను. నేటి దినాన కోట్ల కొలది ప్రజలు సంఘాల్లో చేరుతున్నారు. మాకు వేల వేల మంది ప్రజలున్నారు. దేవుడు తిరిగి తన యొక్క సంఘములో జీవించకపోవచ్చును. అక్కడేమి చేశాడో అవి చేడు కొరకై ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని తెలియపరచుటకై వస్తాడు. ప్రజలు నిత్యము తమ వెన్నునే చూయిస్తున్నారు. కొందరేమో ఖ్యాతి ప్రఖ్యాతి కోసం, మరికొందరేమో తమ ఎన్నిక నిలుపుకొడు కొరకు. అది ప్రజలను బలవంత పెడుతున్నది. నీవు ఎన్నిక చేయవలసి ఉన్నది. మధ్యస్థునిగా నీవు నిలబడలేవు. అవును, కాదు అనో, లేదు అనో చెప్పవలసి ఉన్నది. నీవు ఏ వ్యక్తి నుండి వచ్చిదేవో ఆ తలుపును నీవు విడిచిపెట్టలేవు. నీవు అది చేయలేవు. నీవు ఒక ఎన్నిక చేయవలసి ఉన్నది. ఈ ఉదయ వేళలో దాన్ని క్రీస్తు కొరకే చేయు. తమ యొక్క సంఘమే తమ సమస్త కార్యాల నుండి విడిపించగలదని వారు తలస్తున్నారు. యేసు చెప్పాడు,
ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నదని దానిని కనుగొన్న వారు కొందరే. సంఘమా, ఈ ప్రాతకాల వేళ మీకు హెచ్చరిక చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. కొంత సమయము తీసుకుంటుంది. మన స్వనీతి స్వార్థత్వముతోనున్న నేటి వేషధారి తరములో మనం జీవిస్తున్నాము. సంఘాలలో, వేదికల దగ్గర ఒక్క గంట సేపు స్త్రీ పురుషులు నిలబడి దేవుని గురించి కీర్తనలు పాడుతారు. తర్వాత గుడిలో నుండి బయటికి వెళ్లి సిగరెట్లు కాల్చుకుంటూ విస్కీలు త్రాగి నాట్యాలకు వెళ్తారు. లోకము కొరకు జీవించుటకు బ్రతుకుతారు. మురికి చతుర మాటలు చెప్పుకుంటూ తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటారు. స్త్రీ పురుషుల వేదికల నుండి గుడిలోని నడుచుకుంటూ వెళ్తూ, పునరుద్ధాన శక్తి గల స్థలంలోని వెళ్తూ వారి మధ్య మెస్సయ్య గుర్తు కనిపిస్తే క్రైస్తులో నూతన సృష్టిగా ఉండరు. ఏదో పొరపాటు ఎక్కడే ఉన్నది. పత్రికలో అది పగిలితే ఈ తీరం నుండి ఆ తీరం వరకు ముందు వెలుగుల అది ప్రబలమైతే ఉత్తర ప్రాంతమైన అతి శీతల ప్రాంతం నుండి దక్షిణాదిన ఉష్ణ మండలము అడవుల వరకు దేవుడు దాన్ని పంపించాడు. అయితే ప్రజలు నిరంతరము తమ వెన్నునే చూస్తున్నారు. ఇక ఏమి చెప్పాలి? ఇక మేమేమి చేయాలి? ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొద్దిమందే అని ఆయన చెప్పిన లేఖన భాగాన్ని మేము తిరిగి చూస్తున్నాము. నోహు దినములో ఉన్న రీతిగా మనుష్య కుమార్ దినములో ఉండును అని ఆయన చెప్పాడు. నోహు దినముల్లో నేడు లోకము జన సాంద్రతతో విస్తరించినట్లుగా ఉన్నది. వారి యొక్క విజ్ఞాన శాస్త్రము మనలను మించి ఉన్నది. వారు పిరమిడ్లను, స్పైక్స్ లను వారు చేశారు. ఈనాడు మనం చేయలేము. ఎంతగానో అభివృద్ధి చెందిన చురుకైన ప్రజలు వారు. తుంచుకోండి, విజ్ఞాన శాస్త్రం ఏమని చెప్తుంది? ఇది మధ్యరాత్రికి 1 నిమిషం ఉంది అని. మరణ గంట కొట్టుటకు గడియారానికి 1 నిమిషం మాత్రమే ఉన్నది. అది మనం అనుకున్న దానికంటే ముందే అవుతుంది. నోహు దినములు అను దాని పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాస హృదయంలో కూర్చుని కాక నోహు దినాల వల్లే ఆ తరములో నోహు దినములో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. కోట్ల కొలది మందిలో 8 మాత్రమే. మనిషి కుమార్ దినాలలో అలాగే ఉండని ఆయన చెప్పాడు. సదమ దినాలలో ఎలాగుండెనో మనిషి కుమార్ దినాలలో అలాగుండును. వేల మందిలో 3 రక్షించబడి ఉండేది. ఆయనతో కలిసి రాబోతున్న వేల మంది విషయం ఏంటి అని సోదరుడా, అది అనేక తరాల నుండి వచ్చిన వారు. ఈ తరములో డజన మంది వస్తారేమని నేను ఆశ్చర్యపడుతున్నాను. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొంతమంది. ఓ సంఘాల విషయం నాకు తెలుసు. వారేమని చెప్తారో తెలుసా? నీ పేరు పుస్తకంలో రాస్తే నీవు సభ్యుడు అవుతావు. ఇందులో నీవు సరే. దానికి ఆధారమైన లేఖనం ఏమీ లేదే. సంఘంలోని పుస్తకములో అలా అందరి పేర్లు రాస్తే కోట్లు 10 కోట్ల మంది వెళ్తారు. అటువంటప్పుడు అన్ని రకాల ఆత్మలు అక్కడుంటవి. అటువంటప్పుడు పరలోకం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఇక చూడు. ఇప్పుడేది ఆలోచించు. ఎవరో ఒకరు నాతో ఇలా చెప్పవచ్చు. 1 నిమిషం ఆగు సోదర అబ్రహాం. ఫలానా వారు భాషలో మాట్లాడారు, నేను విన్నాను అని చెప్పవచ్చు. అది వారు చేస్తారని నాకు తెలుసు. అంత మాత్రమున అంతా వారు చేసేశారు అని అర్థం కాదండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు ఇలా చెప్తున్నాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని చెప్తున్నాడు. ఓ నేను ఫలానా కూటానికి వెళ్ళాను, అతను గొప్ప ఘనకార్యాలు చేశాడు అని నీవు అనవచ్చు. వారు చూచులాగా చేశాడు, అయినప్పటికీ అతడు పొగొట్టుకున్నవాడే. అనేక మంది ఆ దినమున నా యొద్దకు వచ్చి, ప్రభువా నీ నామమున ప్రసంగము చేయలేదా? నీ నామమును బట్టి నేను దురాత్మలు వెళ్ళగొట్టలేదా? నీ నామమును బట్టి ఘనకార్యాలు చేయలేదా? అక్రము చేయవాలరా, నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అని ఆయన చెప్తాడు. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొని వారు కొద్దిమందే. మిమ్మల్ని వణికింపజేసే కొన్ని కుల ప్రమాణాలు మీకు చెప్తాను. మెడికల్ సైన్స్ ప్రకారంగా, వైద్యుల సంఖ్య పట్టికల ప్రకారంగా చికాగో పట్టణంలో 30 రోజుల్లో 30,000 మంది గర్భ నిరోధనం చేయించుకున్న వారు ఉన్నారని వైద్యుల పట్టి తెలుపుతుంది. ఇక ఎంతమంది బిల్లలు వేసుకుని గర్భములోని పిండమును ఆపి ఉంటారు? అమెరికా దేశంలోని గణాంక పట్టిక ప్రకారంగా పరిశుద్ధ వివాహ సంబంధముగా కాకుండా విరుద్ధంగా జన్మించిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? బైబిల్ గ్రంథమందరి ద్వితీయోపదేశకాండం 14 ప్రకారంగా వారి పిల్లలు ప్రభు యొక్క సన్నిధానంలో నిలవడానికి వీల్లేదు. 400 సంవత్సరాలు 10 తరాల వరకు 40 సంవత్సరాల ఒక తరము వారి యొక్క తాత ముత్తాత విరోధంగా జన్మించినట్లయితే
ఇక అతనికి మార్గమే లేదు. మరి ఇప్పుడు అది ఎక్కడ మార్చబడినదో నాకు చూయించు. ఎలాంటి స్థితికి మనం వచ్చాము ఇప్పుడు? ఈ అక్రమ సంబంధాలతో పుట్టినవారు, వ్యభిచారాన్ని బట్టి మరియు పాప సంబంధమైన స్త్రీలు పురుషుల వలె వస్త్రాలు ధరించి వీధుల్లో తిరిగేవారు, అది దేవుని దృష్టికి హేయమైన విషయం. సిగరెట్లు త్రాగుతారు, కాల్తైల మద్యపానం సేవిస్తారు, క్రైస్తవులుగా చెప్పుకుంటారు. అలాంటి వ్యభిచార గుంపును దేవుడు క్షమించును గాక. అవునా? ఆ తర్వాత క్రైస్తవులుగానే పిలుచుకుంటారు. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొని వారు కొందరే అన్నట్లు యేసు అలా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. అటువంటి వారు తాము తగ్గించుకోరు. గంజిలాంటి వారు చూడు, దావీదు తాను చేసిన పాపము తెలియబడగానే వెంటనే పశ్చాత్తాపం పొందాడు. అందుకొరకై దేవుడు అతన్ని ప్రేమించాడు. వారి పాపాలను గురించి వారికి చెప్పు, నేనెన్నడూ ద్వారానికి మూత పెట్టలేదు అని చెప్తారు. ఎందుకని? వారు వెళ్ళడానికి కావలసినవని స్థలాలు కలవు. అక్రమ సంబంధమైన గుహలకు వెళ్తారు. అలాంటి వాటిలో అలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే బోధకులు సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని వాక్యానికి ఎటువంటి రాజీ పడకుండా సువార్త ప్రకటించే సమయం ఇదే. పురుషులు తాము తగ్గించుకోవాలి. క్రైస్తవుల్లో ఎక్కడ చూసినా యథార్థత వారిలో లేదు. నేను బాప్టిస్టు వాడును, నేను మెథడిస్టును, నేను పెంతెకోస్తు వాడును అని చెప్పుకోవాలనుకుంటారు వారు. అది నీవు దేవుని సంబంధం అని అర్థము కాదు. నేను భాషలతో మాట్లాడుతున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను, దానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము. అతి ముఖ్యంగా అంధత్వాన్ని కలుగు చేసేది అదే. నిశ్చయంగా అదే. నీతిమంతుని మీద అదే వర్షం వర్షిస్తుంది, అనీతిమంతుని మీద అదే వర్షం వర్షిస్తుంది. పంటను అదే వర్షం తడుపుతున్నది, కలుపును అదే వర్షం తడుపుతుంది. అవునా రాయ్? ఒకే వర్షం ఒకే పరిశుద్ధాత్మ ప్రజల పైన పడుతుంది. వారి స్వభావం వేరుగా ఉంటుంది. లోపల ఉన్నదే బయటికి వస్తుంది. బయటకు కనిపించే ప్రత్యక్షతలు కాదు, చేసి చూయించే అనేవి కావు. అయితే అంతరంగమందున జీవముల దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిని నూతన సృష్టిగా చేస్తుంది. అతని లేక ఆమె హృదయాన్ని దేవుని ఎదురు తగ్గించుకునే వారిగా వారిని చేస్తుంది. నీవనవచ్చు, బోధకుడా, ఈ 50 కోట్ల ప్రజల్లో డజన్ మంది కూడా వెళ్ళరేమో అనే అనుమానాన్ని నీవు చేకూరుస్తున్నావు అని చెప్పవచ్చు. రాకడలో డజన్ మంది అయినా వెళ్ళదరో లేదో అనే అనుమానం నాకు ఉంది. ఆలోచించే. సువార్తలో యేసు ఏమి చెప్పాడో అదే చెప్తున్నాను. ఆలోచించే. అది ఏమి చేకూరుస్తుంది? ఎందుచేతనగా ప్రజల్లో పాపమున్నది కాబట్టి, అక్రమంగా బిడ్డలు జన్మెత్తుతున్నారు కాబట్టి అది వారిని తుడిచివేస్తున్నది. గమనించండి, మనం ఇక్కడ గంటల కొలది నిలబడి ఆ విషయాల గురించి వల్లింపవచ్చు. ఇంకా మనము చెడిపోయిన, శాపగ్రస్తమైన, మురిగిపోయిన తరమైన ప్రజల మధ్య మనము జీవిస్తున్నాము. వారు ఎటువంటి సూచనలు చూచట్లేదంటే ఆశ్చర్యము కాదు. వారు సువార్తను వినబడలేదంటే అది ఆశ్చర్యము కాదు. వారిని ఖండపరుచుకున్నారు. ఆయనను మత సంబంధంగా ఉంటారు, భక్తిగా కనిపిస్తారు. యేసుది చెప్పను లేదా? హంతజనముల గూర్చి ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాలను ఎక్కువగా ప్రేమించువారు, అనురాగరహితులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనదేశులు, పైకి భక్తి గల వలె ఉండేవారు. చూశారా? నీవు కేకలు వేయవచ్చు, వాస్తవమే. నీవు భాషలు మాట్లాడవచ్చు, వాస్తవమే. విశ్వాసము దయాలను వెళ్ళగొట్టుతుంది, వాస్తవమే. ఇదే దాని గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. తరువాత నీవు నన్ను ఇలా అడగవచ్చు, సోదర అబ్రహాం, క్రైస్తవుని యొక్క గుర్తు ఏంటి అని. ఎవరు రక్షించబడతారు? సోదర అబ్రహాం, నీవు రక్షించబడతావా? నేను దేవుని ఎందే నమ్ముతున్నాను, నాకు తెలియదు. నేను రక్షించబడతానని నేను నమ్ముతున్నాను. వాక్యముతో నిత్యము నా జీవితాన్ని సరిపోల్చుకుంటున్నాను. ఈ వాక్యానికి అది సరిగా జీవించకపోతే అలాంటప్పుడు ఎక్కడో ఒక పొరపాటు ఉంటున్నది. నేను వెనుదిరిగి సరిచేసుకోవాలి. సరే సోదర అబ్రహాం, ప్రజలు భాషలతో మాట్లాడితే వారు రక్షించబడిన వారా అని అర్థమా? లేదండి, అది అన్నదిగే కాదు. మంత్రగట్టలు, మాంత్రికులు భాషలు మాట్లాడటం నేను విన్నాను. రకరకాల బుద్ధిహీనతలు. ప్రజలు భాషలతో మాట్లాడుతూ ఇంకొకరి భార్యతో జీవిస్తున్న వారిని నేను చూశాను. ప్రజలు భాషలతో మాట్లాడుతూ పైకి కిందకి ఎగురుతూ, ఇల్లు కాలిపోయినంతగా కేకలు వేస్తూ, బయటకు వెళ్లి అక్రమ కార్యకలాపాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు చేస్తూ, రకరకాలు చేసేవారిని నేను చూశాను. అది నీవేలా రక్షింపగలగలుగుతావు? నీవు లేదండి. సంఘ సభ్యత్వాలు పొంది, గుడిలో పెద్దలుగా ఉండి, ఎంతో భక్తిగా ఉండి, ఆదివారం వారు పెట్రోల్ కొంటారని అనుకుంటున్నావా? లేదు. అయితే సోమవారాన మురిగిపోయిన, కుళ్ళిపోయిన, హీనమైన కార్యాలు చేస్తారు వారు. దేవుడు హృదయంలో నివసిస్తాడు, బయట ప్రాంతములు కాదు.
హృదయములో ఉండి ఒకటి బయటికి వస్తుంది. ఆ దారి సంకుచితము, దానిని కనుగొని వారు కొద్దిమందే. నోహు దినముల వలె ఉండును. కోట్ల కొలది మంది ప్రజల్లో 8 మంది మాత్రమే. సొదొమ దినముల వలె ఉండును. కోట్ల కొలది మంది ప్రజల్లో 3. అలాగే మనుష్య కుమారుని రాకయందు ఉండును. మనము నివసిస్తున్న వారి మధ్య దోపిడీలను చూడు. మనుష్యుని యొక్క ప్రతి ఊహను నీవు చూడు. అతడు అక్కడి నుండే తయారవుతాడు. దయ్యం ఈ నాజూక బోధకులను సిద్ధపరిచి వారిని వేదిక వద్ద నిలబెడుతుంది. ప్రజలు ఏం చేసినా అలా చేటుకు అనుమతిస్తాడు అతడు. క్రిత దినం ఒక వ్యక్తి అన్నాడు ఇలాగూ, నా వేదిక వద్ద నీవు నిలబెట్టడానికి నేను అనుమతి ఇవ్వను, ఎందుకంటే మా స్త్రీలను నీవు పిచ్చివాళ్ళగా చేసేస్తావు అని అన్నాడు. లేదు, ముందుగానే వారు అలా ఉన్నారు. నేను వారిని మతి స్థిమితము కలిగిన వారిగా చేస్తాను. ఇలాంటి వస్త్రాలు, ఇలాంటి వస్తువులను వదిలిపెట్టమని వారికి చెప్పు. అవును, ఎవరో ఒకరు అది చేయాలి. నా భార్యతో నేను ఇలాగ చెప్పాను, నేనేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా? నేను పిచ్చివాడనా? లేకుండా ఏంటి నా విషయం? అంతరంగంలో ఉన్నదేమో దానిని నేను స్వాధీనము చేసుకోలేకున్నాను. నేనది చెప్పాలి. ఇంకొకరు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం. ఇలా చెప్తుంది, నీ సేవని నువ్వు పాడు చేసుకుంటున్నావు. సరే, ఏ సేవనైనా సువార్త పాడు చేస్తే అది పాడవుతుంది. సత్యము చెప్పుటకు, సత్యము కొరకే నిలబట్టకు దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహించునుగాక. అది పాపం, హీనం, ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమైనది. యేసు చెప్పాడు. ఇలా తరచుచున్న కోట్ల కొలదైన మీరు మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకోస్తు వారై అందులోకి వెళ్ళుచున్న మీరు ఆ దినాన మిమ్మల్ని మీరు సిగ్గుపరుచుకుంటారు. యేసు చెప్పాడు, అనేకులు వచ్చి రాజ్యమునందు కూర్చొని నేను ఇక్కడ ఉండటానికి హక్కు ఉంది అని చెప్తారు. అయితే ఆయన చెప్తున్నాడు, రాజ్య సంబంధులు వెలుపడ త్రోయబడెదరు అని. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉండును. క్రైస్తవుడా, ఈ ఉదయవేళలో నిన్ను నీవుగా పరిశోధించుకుంటూ శ్రేష్టము. క్రైస్తవులుగా పిలువబడే కోట్ల కొలది ప్రజలు జీవితంలో నిర్దిష్టంగా ఉండేవారు. కోట్ల మంది ఆ ద్వారాన్ని పోగొట్టుకుంటారు. యేసు అలాగూ చెప్పాడు. ఎంతమంది లోపలికి వెళ్తారు, ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు, కానీ ఒకే ఒక విషయం ఏదంటే, దేవా అందులో నన్నొకటిగా ఉంచుము అనేదే. అది అలాగే ఉంటుంది. ఆయనే న్యాయాధిపతి, నన్నొకటిగా ఉండనిమ్ము. సోదర బ్రహ్యాం, క్రైస్తవుని సంగతి ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. నాకు తెలియదు. అయితే లేఖనం ఏమి చెప్తుందో అదే నన్ను చెప్పనివ్వండి. నిజంగా మీరు ఇది నమ్ముతారు. పరిశుద్ధాత్మను ఆయన భూమికై పంపినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. ఆయన మొదటిగా ఒక దూతను పంపాను. ముందుగా ఆయన చెప్పారు, పట్టణంలోకి వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి వారి నొసట ఒక గుర్తు వేయము. హేమైన వాటికని వాటిని దిద్దుబాటుకై వారికి మూలుగులను, ఏడుపును కలుగును. హేమైనదిగా ఏంటి? పురుషుడు సంబంధమైన వస్త్రాలను స్త్రీ ధరించుటే హేయమైన విషయం. అది దేవునికి బాధ కలుగు చేస్తుంది. హేయమైన విషయాన్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నావో అది నీకు ఎంత బాధ కలిగిస్తుందో నీవక్కడ నిలబడలేవు సుమా. ఒక స్త్రీ పురుష వస్త్రాలను ధరిస్తే తద్వారా దేవునికి అంత బాధ కలుగుతున్నది. నీవు పాటలు పాడే వరుస నుండి పాటలు పాడవచ్చు. అవును, దినము నీవు ప్రార్థన చేయవచ్చును. ప్రతిరోజు నీవు కేకలు వేయవచ్చు. లేక దేవుని కొరకు ప్రతిదినము నీవు బ్రతకవచ్చు. దేవుని ఎదుట నీవు తీర్పదీర్చబడుతున్నావు. లేఖనము చెప్పేది అదే, హేయము. అలాంటి వాటిని బలపరచు వారికి అందులో భాగం ఉంటుంది. అలాంటి వాటిని ఎదుర్కొనడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును కాక. నిన్ను నీవుగా నిలబడాలనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని చేయబడి నిలబడు. అదెన్నడూ నీకు అపజయము కలుగనివ్వదు. ప్రజల యొక్క హేయత ప్రత్యక్షపడుతున్న దినాలలోనికి మనం వచ్చాము. దూత ముద్ర వేయటానికి పంపించబడ్డాడు. అది ఎవరు తెలపాలనుకుంటున్నారో అది నీవు తెలియజేయాలనుకుంటే జెఫర్సన్ వేళలో ఒక్కరి నాకు చూయించు. నగరంలో ఉన్న హేయమైన వాటిని గురించి నిరంతరము భారంగా ప్రార్థించి బాధపడి వ్యసనపడి మొర్రపెట్టి మూలుగుతున్న వారిని నగరంలో ఒక్కరి నాకు చూయించు. నీవు చేయెత్తి ఒక వ్యక్తి మీద ఉంచగలవా? అలాంటప్పుడు ఈ లేఖనము తీసుకో. ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, అది జీవానికి నడిపించేది. కొద్ది మంది దానిని కనుగొంటారు. ముద్రించడానికి ఒకే ఒక పర్యాయం అది ఉంటుంది. గుడులకు వెళ్ళుచున్న గుంపులు గుంపులను నీకు చూయిస్తాను. పాటలు పాడేవారిని గుంపులు గుంపులను నీకు చూయిస్తాను. సండే స్కూల్ నడిపించే వారిని గుంపులు నీకు చూయిస్తాను. పెద్ద పెద్ద సంస్థలకు పెద్దరికము చేసేవారిని గుంపులు నీకు చూయిస్తాను. కేకలు వేసేవారిని గుంపులు నీకు చూయిస్తాను. భాషలు మాట్లాడేవారిని గుంపులు నీకు చూయిస్తాను.
సువార్త పనివారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. అయితే లోక పాపాలను గుర్చి హృదయమందు వేదన పడే వారిని ఒక్కరిని చూయించు. ఈ దినమందు నిలబడి సంఘ శాఖలను గుర్చి ఖండించు వారిని ఒక్క బోధకుడు నాకు చూయించు. నిలబడి సంఘ శాఖల పనుల గురించి ఖండించే ఒక్క బోధకుడు నాకు చూయించు. అతను తన భోజనము టికెట్ను విసిరవేసి బయటకు నెట్టివేయడం శ్రేష్టమవుతుంది. జాక్బోలో బిలిగ్రమ్ ఇలా చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు. నా కుటాలు ఎలా జరిగిస్తానా అని నీవు చూడవద్దు. అతడు బాప్టిస్టు కాదు, మెథడిస్టు కాదు, పెంతెకోస్తు కాదు అని చెప్పాడు. అందరూ ఇతనికి వ్యతిరేకులని చెప్పాడు. వాస్తవం, నేను ఇది చెప్పట్లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే బహిరంగంగా నేను ఇది చెప్పలేదు. దాన్ని నేను నా సంఘంలో చెప్తాను. నాకు పోరాటం ఉన్నది, ఎందుకంటే పోరాట ఘడి నా మీద ఉన్నది. వారు అంటారు, నీవు వచ్చినట్లయితే మంచిదే, అయితే దానిని గురించి ఏమి చెప్పవద్దు. నీవు గాలి పీల్చుకున్నట్లుగా నీవు ఉండవలసి ఉన్నది. దేవుడు ఏమి ప్రకటించమని చెప్పాడో అదే ప్రకటన చేస్తాను. అవును, వారిలో ఆ 8 మంది ఎక్కడో ఒక చోట ఉంటారు. వారు ఎక్కడో ఒక చోట ఉంటారు. అయితే ఏదో ఒక సిద్ధాంతము, సంఘబోధ లేక ఒక సంఘశాఖ సిద్ధాంతము చెప్పడం వలన ఆ దినమందు నేరస్తున్నగా నేను ఉండాలని ఆశించను. నేను సత్యాన్నే ప్రకటిస్తాను. వారు చెప్తారు, సహోదర బ్రహ్మాం, ఎందుకు నీ పరిచర్య ఘనమైనదిగా కనిపించకూడదు? ఈ ఇతరత్ర వారు ఊడ్చివేస్తున్నట్లుగా నీ పరిచర్య ఎందుకు అలా ఉండకూడదు అని అంటారు వారు. అక్కడ ఇదే ఉన్నది. అదే నేను నగరంలోకి వెళ్తాను, అసెంబ్లీ సభ గాడి వారు నాకు సహకరిస్తారని నీవు అనుకుంటున్నావా? నేను నమ్మిన దానికి వారు అలా చేయరు. ఒకసారి అలా చేస్తారేమో. మెథడిస్ట్ వారు సహకారం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రయత్నించి చూడు. నాకు నడిపించు వారు వారు ఉండరు. నేను వెళ్ళినట్లయితే యేసు నామమున వెళ్ళు. అవును, బహుశా వారు నేను స్వీకరిస్తారు. వాస్తవం, ఒక స్థలములోకి స్వీకరిస్తారు. ఎందుకంటే ఏ విధంగా నీవు సంబంధము కలిగి ఉండకున్నట్లుగా నిన్ను లోనికి అంగీకరిస్తారు. ఆ తర్వాత నీవు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, ఓ సోదరు బ్రహ్మాం, కొద్దిగా బుర్ర తక్కువగా ఉందే అని చెప్తావు. తెలుసా, నాకు కొద్దిగా బుర్ర తక్కువైనట్లయితే అలాంటప్పుడు బైబిల్ సగం బోధిస్తున్నది. అది బైబిల్లో ఉన్నది చెప్తున్న విషయం. అవునండి, గమనించు. యేసులాగన్నారు, నన్ను బయల్జెబు అని మీరు ఎందుకు పిలుస్తున్నారు? మీరు సొలొమోను నమ్ముతున్నారు, అతని వివేచన గుర్తును నమ్ముతున్నారు, అతని దినాన్ని నమ్ముతున్నారు. అతని యొక్క వరమును చూచుల కొరకై భూమి అంతరం నుండి దక్షిణపు దేశపు రాని వచ్చినది. ఆమె చూచినప్పుడు ఆమె నమ్మినది. మీరు కూర్చొని అనుదినమని చూస్తున్నారు, నమ్ముడు లేదా? ఆయన యొక్క సొంత సహోదరులే ఆయన నమ్మలేదు. మీరు పండుగకు వెళ్ళండి, నేను ఇప్పుడు వెళ్ళను అని ఆయన చెప్పారు. ఇంకొక మార్గం ఆయన వెళ్ళారు, ఎందుకంటే ఆయన సొంత సోదరులే ఆయన నమ్మలేదు కాబట్టి. అవునా, ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొని వారు కొద్దిమందే. ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అది బయటపడినది. వారే స్థానమున్నారో అది బయటకు వచ్చినది. ఆయనతో ఆయన శిలువనొద్ద ఒక పురుషుడు, ఒక స్త్రీ మాత్రమే ఉన్నారు. వారు యోహాను, మరియలు. మిగతా వారంతా వెళ్ళిపోయారు. ఇదే బయటపడిపోవడం, ఇదే సమయం. దేవుడు కార్యాలు చేసే సమయం ఇదే. మెస్సయ్య భూమి పైన ఉండేది ఇదే. దేవుని ప్రజల్లో ఆయన యొక్క శక్తి కదులుకునేది ఇదే. వారు పిచ్చివారని, పరిశుద్ధ గుండ్రాలని పిలుస్తారు, అలాగే పిలుస్తారు. అయితే సమయం ఇక్కడే ఉన్నది. తీర్పు రోజున ఒక విధమైన నిరుత్సాహము తప్పకుండా కొందరికి కలుగుతుంది. చట్టానికి వ్యతిరేకంగా కళ్ళు, సారాయి అమ్మే వారికి తీర్పు దినాన ఎక్కడుంటారో వారికి తెలుసు. బీరు త్రాగే వారికి వారు ఎక్కడుంటారో వారికి తెలుసు. వ్యభిచార స్త్రీకి ఆమె ఎక్కడుంటుందో ఆమెకు తెలుసు. అలాగే జూదమాడేవానికి అతని స్థలమేంటో అతనికి తెలుసు. అలాగే త్రాగుబోతుకు తన స్థలమేదో అతనికి తెలుసు. అతను నిరుత్సాహపడు. కాబట్టి ఎక్కడ నిరుత్సాహం ఉంటుందనగా, ఎవరైతే మాకేం మంచిగా ఉన్నాం అని తలంచే వారికే, అలాంటి వారికి నిరుత్సాహం ఉంటుంది. అక్కడ వారు అక్కడ చేరిన తర్వాత, ఇది వాస్తవమే, మేము నీ నావన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము బోధన చేయలేదా, బోధన చేశాం తెలుసా అని అంటారు. మేము ఫలానా గుడికి సంబంధించిన వారం, మేము అద్భుతాలు చేశాం అని చెప్తారు. మేము బోధన చేశాం, ఒక సంఘాన్ని స్థాపించాం, నేను బిషప్పును, నేను అది ఇది చేస్తున్నాను అని చెప్తారు. అక్రమ చేయవాడారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అదే విషయం, అదే నీకు కలిగే నిరాశ. ఆయన చెప్పాడు, వారి బిడ్డల వచ్చి రాజ్యంలో కూర్చొని
మేమిక్కడ ఉండటానికి మాకు హక్కు ఉన్నది అని అంటారు. వారు బయటికి చీకటిలో త్రోయబడతారు. అక్కడ ఏడ్పును పండ్ల కొరకును ఉండను. జీవనకు పోవు ద్వారం ఇరుకును, దాని సంకుచితమై ఉన్నది, కొద్ది మందే దాన్ని కనుగొంటారు. మీరు నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయవేళ వినండి. నేను దీన్ని తయారు చేసుకోలేదు. ఇది మీకు చెప్పుటకు నేను బాధ్యునై ఉంటున్నాను. దానికి నేను బాధ్యులను. ఇంకొక వర్తమానం నా బ్రతుకులు నేను ప్రకటింపలేదు. అది సత్యమే. కొద్ది మంది మాత్రమే రక్షింపబడబోతున్నారు. అది గుర్తుంచుకో. కేవలం కొద్ది మందే. అందులో నీవు ఒకడవు. సోదరుడు, ఎవరు వారు నాకు తెలియదు, మరొకరికి తెలియదు. మన రక్షణను భయముతోను వణుకుతోను కాపాడుకుందాము. అయితే నీవు దేవునితో సరళత చెంది ఉండాలి. నీ హృదయం బైబిల్ గ్రంథములో కలిసి శబ్దము చేయనట్లయితే అటువంటప్పుడు ఏదో తప్పు ఉంది, ఎక్కడో తప్పు ఉంటుంది. నీ సంఘం నీకేమి చెప్పినా నీవు లోనుగా ప్రవేశింపవు. దేవుడు ఏమి చెప్పాడు దానితో కలిసి నీవు వెళ్ళవలసి ఉంటుంది. ఈ బైబిల్ ద్వారానే, ఈ గ్రంథము ద్వారానే నీవు తీర్పు పొందుతావు. దానితోనే ఉండు. నేను ప్రభుని యేసునామమున బాప్తిసం తీసుకున్నాను అని నీవు అనవచ్చు. అది సరే, అది బైబిల్. ఆ బ్రతుకు అలాంటి దాన్ని వెంబడించకపోతే బాప్తిసము తీసుకోవడం ద్వారా ఏమి ప్రయోజనము? ఏమీ లేదు. నేను పరిశుద్ధాత్మను పొందాను అని నీవు చెప్పవచ్చు. అది మంచిదే, అది నీవు చేయవలసినదే. అయితే జీవము అందులో లేనట్లయితే గోధుమ పంట పెరుగుడు కొరకై పండుటువంటి బలమునే కలుపు మొక్క స్వీకరిస్తుంది. అయితే కలుపు కూడా కేకలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ చిన్న కలుపు మొక్క నిటారుగా నిలబడి గోధుమ మొక్క ఎంతగా సంతోషిస్తుందో అంతగా సంతోషిస్తుంది. అవునా? ఒకే జీవముతో అదే జీవిస్తుంది. పాపి కూడా విజయముతో కేకలు వేస్తాడు, దేవుని సన్నిధిలో వసిస్తాడు, క్రైస్తవుల మాదిరిగానే జీవిస్తాడు. అయితే హృదయంలో మాత్రం ఒకటి తేడా కనిపిస్తుంది. ఈ వ్యక్తికి దురాత్మలను వెళ్ళగొట్టే శక్తి కలిగి ఉంటాడు. అవును, అలాగేనని యేసు చెప్పాడు. ఇతరత్ర బోధకుల మాదిరిగా అతడు బోధ చేస్తాడు. అవును, అలాగేనని యేసు చెప్పాడు. బైబిల్ తెలుపుతుందండి. అవునండి, మనుష్య భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, కాల్చబడుకు నా శరీరం అప్పచెప్పినప్పటికీ బీదలకు నాకున్నదంతా ఇచ్చివేసినను, కొండలను కదిలింపగల విశ్వాసం నాకున్నది. ఇవన్నీ నేనే చేశాను. ఆయన నామమున నేను బోధ చేశాను, ఆయన నామమున నేను దయ్యాలు వెలగొట్టాను అని చెప్తాడు. నేను వట్టివాడను అని చెప్తాడు. కనుక అతడు చేస్తాడు. వట్టివాడే. భావాన్ని అర్థం చేసుకో. నీవు చేయవలసిన సంగతి ఏంటనగా, నీ హృదయంలో ఉండే నీవు క్రైస్తవుడిగా ఉండు. ఇప్పుడు ఆ ఇరుకు ద్వారాలను ప్రవేశించు. నాశనము నడిపించు ద్వారము విశాలమై ఉంటుంది. ఈ తరములో నుండి కోట్ల కొద్ది విశ్వాసులు అందులోకే వెళ్తారు. ఎందుకంటే ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది. కేవలము నీవు క్రీస్తు మాత్రమే అందులో ఉంటారు. జీవమునకు నడిపించు దారి సంకుచితమై ఉంటుంది. కేవలము కొద్ది మంది మాత్రమే దానిని కనుగొంటారు. అవి మన ప్రభు యొక్క మాటలు. ఆయన చేస్తుందేంటి? అక్కడ నిలుచుని వారి తలంపులను వివేచిస్తున్నారు. అతను చెప్తున్నాడు, ఆయన బయల్జెబూబు. అదే, ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన మనుష్యుడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినది? ఆయన సొంత పట్టణస్థులు అలాగే చెప్తున్నారు. ఇక్కడ పట్టణంలో మీరు నడుస్తూ వెళ్ళినప్పుడు ఎవరు మిమ్మల్ని అగౌరవపరచాలని నేను చెప్పట్లేదు. మీరు క్రైస్తవులు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఇక్కడ పట్టణంలో మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సతాను యొక్క శక్తి మిమ్మల్ని క్రిందకి నెట్టినట్లుగా కనిపిస్తుంది. ఈ స్థలము ఖండించబడినది, ఈ పట్టణము తీర్పు తీర్చబడినది. లోయవిల్లేకి వెళ్ళినప్పుడు బిలిగ్రహం చెప్పింది ఏంటి? విస్తారమైన సాతాను యొక్క శక్తి పెట్టబడిన తన జీవితంలో ఎన్నడూ చూడలేదంటున్నాడు. పత్రికలోది చెప్పబడినది, సాతాను యొక్క అనగదొక్కు స్థితిని నీవు చూడగలవు అని చెప్పాడు. నేను అది చూస్తున్నాను, ఎందుకంటే అది నా నివాస స్థలము. యేసు తన సొంత స్థలానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇలాగున్నారు. అనేకమైన గొప్ప విషయాల్లో ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయాడు అని అన్నాడు. ఒక ప్రవక్త లేక బోధకుడు తన స్వజనుల మధ్య సొంత పట్టణంలో చేయలేకపోయాడు. సహకరించలేవు. లేఖనం అలా తెలియజేస్తున్నది. గమనించారా? ఇక్కడ ఈ పట్టణంలో నేను నడుస్తున్నప్పుడు నాకు చెప్పవద్దు, నాకు తెలియదు. నా చేయి పట్టుకుని కరస్పర్శ చేస్తూ, ఓ సహోదరు బ్రహ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు ప్రజల యొద్దకు నేను వెళ్తాను. అది అసత్యం, మీకు తెలుసా? అది అబద్ధం, మీకు తెలుసా? హృదయం యొక్క రహస్యాల గురించి తెలుసుకునే వివేచన దేవుడు నాకు తెలిసినట్లయితే అది నాకు ఆయన ఎందుకు చెప్పరు? వస్తువుమే. పట్టణంలో ఉన్న మీ ప్రజల మధ్యనే వారు నిన్ను చూసి చెప్తారు, ఫలానా ఫలానా నీకు తెలుసా అని అడుగుతారు. ఎక్కడ? అదెక్కడ?
అక్కడే "హూ, మాకు తెలుసు ఆ వ్యక్తి, నీవు అది సంధిస్తావు. మీకు చెప్తాను, నిన్ను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని నీ ఇంటిలోనికి నీవు అనుమతిస్తే, కొంచెం సేపు ఇంటిలో కూర్చొనిస్తే ఆ వింతైన అనుభవాన్ని నీవు సంధిస్తావు. 14,000తో నీవు దాన్ని గణించు. అప్పుడు నేను చెప్పేది ఎంతో నీకు అర్థమవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించు స్థలంలోకి వెళ్ళగలవు, ఆదరించే ఆ అనుభవం అప్పుడు నీవు నిత్యము నివాసము చేయగలదు. చూశారా, అది ఇదే. చూశారా, అది ఒక ఆత్మ. అదేంటో ప్రజలకు అర్థము కాదు. ఎందుకు ప్రజలు బహుగా మునిగిపోతున్నారు? వారికి తెలియదు. మంచివారైన స్త్రీలు నీచమైన వస్త్రాలు ధరించి బయటికి వెళ్తుంటారు. కారణం ఏంటి? ఎంతో చల్లగానుంటే 16 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు తల్లి దగ్గర సహా వేసుకున్నటువంటి వస్త్రాలు ధరించి బయట వీధుల్లో తిరుగుతుంటుంటారు. కారణం ఏంటి? అందుకు కారణం ఆ బిడ్డకి కాదు, కానీ ఆమెకు తెలియదు. వేదికనుద్ద బోధకుడు తన విధి నిర్వహణలో అపజయం పొందాడు కాబట్టి ఆమె అలాగ చేస్తుంది. అది వాస్తవం. అవును, స్త్రీలు సెక్సీ డ్రెస్ వేసుకుని భయంకరంగా వస్త్రాలు ధరించి వీధుల్లో వెళ్తారు. పాపులు ఆమె వైపు చూస్తారు. ఆ పురుషులతో ఆమె నేరము చేస్తుంది. వాస్తవంగా ఆమెకు తెలియదు. అది యేసే చెప్పాడు. యేసు చెప్పాడు, ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినలా అప్పుడే అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుతాడు. ఆ తీర్పు దినమందు అతడు లెక్క చెప్పవలసిన వాడవుతాడు. భారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది. నేను కఠినమైన వాడిని మీరు అనుకుంటారని నాకు తెలుసు. నేను కఠినుడు కాను. నేను మీ సహోదరుడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రాబోతున్న ఉగ్రత దినం నుండి పారిపోండి. పరిశుద్ధాత్మ మీ హృదయాల్లో నింపు వరకు శిలువ దగ్గరికి వెళ్లి ఏడవండి. అది మిమ్మల్ని లోకం నుండి మరల్పు చేస్తున్నది. మీ హృదయంలో మంటను కలుగు చేస్తే ఆయన ఎదుట భక్తిగా నడుచుకు మిమ్మల్ని అలాగే చేస్తుంది. ప్రేమ అనేది ఒక ఉద్యోగము కాదు. క్రీస్తు ఉద్యోగము కాదు. క్రీస్తును సేవించలేగా ప్రేమే క్రీస్తును సేవించినట్లు చేస్తుంది. అది నీకు నొప్పి కలుగు చేస్తుంది, నిన్ను బలవంత పెడుతుంది. నీలో ఉన్న ప్రతి నాడి ఆయనలో నిన్ను అలా చేసే వరకు నిన్ను అలా చేస్తుంది. నీవు పాపాన్ని చూచినప్పుడు అది నిన్ను అలా చేస్తుంది. ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఏడ్చాడు. హృదయాలను ఆయన చూచినప్పుడు నోహో దినముల్లో ఉన్న రీతిగా ఆయన నొచ్చుకున్నాడు. యేసు కొండపైన కూర్చొని ఇలా చెప్పాడు, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను చేర్చుకుని ఆశించుతుంది, కానీ అయితే మీ ఇల్లు మీకు విడవబడినది. అలాగే దేవుని కుమారుని యొక్క రాకడ దినాలలో కూడా ఉంటుంది. యథార్థవంతుల నిజ విశ్వాసుల యొక్క హృదయాలు పగిలిపోతున్నవి. ఈ దేశంలో ఉద్యోగం పొర్లి పారాలని అతడు ఇక్కడే చూడవలసినది. అయోగ్యంగా జన్మించిన వారి మధ్య అవి ఎలా జరుగుతవి? ఆరంభం నుండే వారు ఖండించబడుతున్నప్పుడు అవి ఎలా జరుగుతవి? దేవుని యొక్క రాజ్యం సముద్రంలో ఒక వల వేసిన దాన్ని పోలి ఉంటుంది. అది అతడు బయటికి లాగినప్పుడు సకలమైన తోబేళ్లు, పాములు, కప్పలు, ఇంకా కొన్ని చేపలు పడును. ఎవరైతే ఒడి నుండి వల విసిరారో అట్టి వానికి వ్యత్యాసపరచువాడు అతడే కాదా? అలాగే సువార్త కూడా ఉంటుంది. అదే సువార్త ప్రకటించు ప్రసంగికులైన బిలిగ్రహం గాని, పౌల్ రాబర్ట్స్ గాని, నేను కాని విసురుతున్నాం, లాగుతున్నాం. ప్రభువా, వారు అక్కడున్నారు. అయితే ప్రతిసారి మేము చేసేదేంటి? నీవు తిరిగి తీసుకొనక ముందు వారు తిరిగి చెరువులోకే వెళ్తారు. అది మేము తెలుసుకున్నాము. ఏంటది? ఆరంభములో అది తాబేలు, దాన్ని మార్చలేం. సువార్త వలలో దాన్ని పట్టుకోలేం, దాన్ని మార్చలేము. అది తాబేలు. ఆరంభమే అది తాబేలు. ఆరంభములోని అది జలగలాంటిది. ఆరంభములోనిది పాము. సంఘానికి రాకముందే అతని వేషధారి. అతను త్రాగుడును, జూదాటమును, పొగతాగుట, అబద్ధమావుట, దొంగతనము చేయుట అతని మానుకొను అభిలాష అతనికి లేదు. అతను కేవలం వస్తున్నాడు మాత్రమే. ఎందుకంటే నరకం అంటే అతనికి భయం. నీవు దాన్ని చేసినప్పుడు నిన్ను నీవుగా ఒక పెద్ద అభ్యర్థిగా చేసుకుంటావు. అవును, అది వాస్తవం. ద్వారం ఇరుకుగా ఉన్నది, దాని సంకుచితము, దాని కనుగొని వారు కొద్దిమందే. ప్రార్థించుకుందాము. ప్రభువా, నన్ను పరిశోధించు. ప్రభువా, ఇప్పుడే నా స్థితిని సరిచేయి. ప్రభువా, నీ ఎదుట, నీ తీర్పు ఎదుట నన్ను రాకుండా చేయి. ఏ విధంగా ప్రసంగించిన తర్వాత అలా రాకుండా చేయి. నా యందు ఎట్టి అపవిత్రమైన విషయం ఉన్నా ప్రభువా దయచేసి తీసివేయండి. స్త్రీ పురుషులు ఎంతో గడ్డుబారి స్థితి నుండి మేము చూస్తున్నాము. వారు సిగ్గు తీర్చబడినారు. సియోను కుమార్తెలు సిగ్గుమాలేవారు అని ఒక వారు చెప్పావు. వారు సిగ్గులేంతగా వారి నమ్రత తీసివేయబడినది. ప్రభువా,
అది ఆలోచించండి. 1-2 నిమిషాల్లో ఆ గొప్ప నాశనం రాబోతుంది అని అన్నట్లుగా దూరాననున్న ఆ గడియారము కొట్టుకుంటుంది. ఆ పిదప అపవిత్రుగానే ఉండనిమ్ము. దేవా, మమ్మల్ని అందరినీ ఉదయ వేళలో మేల్కొలపండి. ప్రభువా, మమ్మల్ని కదిలించండి. గుర్తులు చూస్తున్నాము, అది ఎరగటానికి మా నేత్రాలు తెరుచేదుము కాక. కోట్ల కొలది మంది జనులు తమ వీపులు చూపి, ప్రభువా వారు వెళ్ళిపోవడం మేము చూస్తున్నాము. ప్రభువా, నేనేమి చేయగలను? ప్రభువా, నేనేమి చేయగలను? ఇక ఏమైనా ఉన్నదే ప్రభువా? ఇంకెక్కువ బోధ చేయాలా? ఇంకెక్కువ ప్రార్థన చేయాలా? ఇంకేమైనా చేయాలా? ప్రభువా, వర్తమానం ప్రజలకు అందులాగున సహాయం చేయండి. వారు దాన్ని త్రోసిపుతూనే ఉన్నారు. నీవు నీ సూచనలు చేస్తూ నీ అద్భుతాలను కొనసాగించండి. ఇంకా ప్రజలు దాని ఎందుకు కొనసాగించదనే కాక. నా తండ్రి వారిని ఆకర్షించదనే కానీ ఎవడను నా యొద్దకు రాడు. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తురు. అది నీ లేఖనము నెరవేర్పవుతుంది. ప్రభువైన దేవా, భూమి మీద ఆఖరి గుర్తైన దీనిని ప్రజలు ప్రాతకాల వేళ చూచుదనే కాక. దేవా, జనులకు నీ ఒకటి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయ వేళ అల్పులైన ప్రజలను మీరు ఆశీర్వదించండి. దేవా, సహోదరు నెవిల్ని మీరు నడపండి. ప్రభువా, అతని శరీరాన్ని స్వస్థత చేయండి. కడుపు నొప్పి చేత ఈ ఉదయాన వారు బాధపడుతున్నారు. నీ యొక్క స్వస్థత హస్తం ఆయన పైన ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను. వారి ప్రాణమును పులకరింప చేయండి. దేవా, ఈ సమాజముతో వెళ్ళండి. ఈ తీర్పు దిన వరకు మరొక్కసారి మేము ఒకరి స్త్రీ పురుషులు ఒకరు ఇక్కడ ఉండకపోవచ్చు. అందుచేత నేను లెక్క చెప్పవలసి ఉంటుంది. అయితే ద్వారము ఇరుకు, దారి సంకుచితము, అందులో ప్రవేశించు వారి కొద్ది మందే అను నీ యొక్క వాక్యమును చదివితని. ఓ ప్రభువా, నీ అంగీకారం అయితే ఈ కొద్ది మందిలో కొద్ది మంది ఉంటున్నారు కాక. ప్రభువా, ఎక్కడున్న ప్రతి వారి అక్కడ తీర్చండి. మనుషుడు కేవలం ప్రార్థన చేయగలడనే నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రజలు నా కొరకు ఏమైనా చేయగలరు, సహాయం చేయగలరు. నేను ఆకలితో ఉన్నవారు పోషించగలరు. నాకు బట్టలు అవసరమైతే వారు సూటు కొనగలరు. వారు కలసికట్టుగా వెళ్లి సువార్త ప్రకటించుకొరకై వారు కారు కొనగలరు. ఆ విధంగా వారు ఏదైనా చేయగలరు. ఓ తండ్రి, వారి ఆత్మలు పరిశోధించండి. నీ ఎదురునే వారు అలాగా చేయులాగున దయచేసి అది మీరు చేయండి. నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయబడ్డారని నేను నమ్ముతున్నాను. ప్రభువా, అందులో నన్ను కూడా ఉంచండి. ప్రభువా, అందులో నేను కూడా లేకున్నకు ఏదైనా కారణం ఉంటే నీవది నాకు తెలియచేయండి. నేను అది ఇప్పుడే క్రమపరుచుకుంటాను. నేను తప్పక అలా చేసుకుంటాను. ప్రభువా, ఆ ఉదయ వేళలో ఆ నదీ తీరాన ఎటువంటి ఇబ్బంది కలుగకున్నటు కొరకై నేనది తప్పక క్రమపరుచుకుంటాను. ఆ దినాన నేను కూడా నడవలసి ఉన్నది. అది ఎప్పుడో నాకు తెలియదు, కానీ బహుశా అది ఈ రోజే కావచ్చునేమో. అందుచేత తెలుసుకుంటూ నాకు వీరికి సహాయం చేయండి. బాధ్యత రహితంగా మా హృదయాలు మేము చూస్తున్నప్పుడు రేడియో ద్వారానో మందిరానికి వెళ్ళడం ద్వారానో మంచి వర్తమానం మేము వింటున్నాం. ఒక మంచి వర్తమానాన్ని మేము హర్షిస్తున్నాం. ఒక చోట యేసుని కూర్చొని మాట్లాడుటకు మేము బాధ్యత లేకుండా ఉంటున్నాం. అయితే ప్రభువా, హేయమైనవి పట్టణంలో జరుగుట ప్రతి విధమైన పాపమునకు దానికి వ్యతిరేక్తముగా నిలబడినప్పుడు మాకు మూలుగులను భారమును కలేళ్లు కలుగుతున్నవి. ప్రభువా, మా పై నుండి దేవుని దూతని చూచి మమ్ము ముద్రించునుగాక. అనుగ్రహము చూపండి. ప్రభువా, ప్రభువైన యేసు, ఇప్పుడే వచ్చి మా హృదయాలను సంసిద్ధము చేయండి. నీవు మా మధ్యనే ఉన్నావని నిజమైన ఆ గుర్తులను ఇవ్వండి. ఈ తరము అంతము కకమునిపే ఆఖరి గుర్తును తెలుసుకొని ఆ గుర్తును స్వీకరించడము కాక. అపకార కార్యాలను మేము చూస్తున్నాము. ఇంకొకరి భార్య వలన బిడ్డలు కడుచున్న మనుష్యులు నివసిస్తున్న దేశాన్ని మేము చూస్తున్నాము. వేధంలోని చిన్న ఆడపిల్లలు ప్రతి సంవత్సరము 100 మంది పాఠశాలను వదిలిపెట్టి యవనస్తులైన ఆ ఆడపిల్లలు తల్లులగటం మేము చూస్తున్నాము. ఎటువంటి వ్యత్యాసము లేదు. పొగ త్రాగుడు ద్వారా ఎంతమంది స్త్రీలు విషం పుచ్చుకుంటున్నారు. టెలివిజన్ల మొదలగు వాటి ద్వారా పిల్లలు తమ మనస్సులు పాడు చేసుకుంటున్నారు. ఓ ప్రభువా, ఎంతకాలం ఇది ఉంటుందో? నీవైతే పరిశుద్ధుడైన దేవుడవు. ఓ తండ్రి, ఈ రోజు ఏదో ఒకటి త్వరగా జరగాలని నేను ఒక విధంగా భావన పడుతున్నాను. ప్రభువా, నేనేమి చెప్పాలో నాకు తెలియదు, కానీ మేమేమి చేయాలో అది నీవు మా హృదయంలో ఉంచమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వీటిని
ఆలోచించగల బుద్ధి గల ప్రతి వ్యక్తి ఒకటి జరుగుతున్నదని ఎదిగింటున్నాడు. మంచిగానే ఉన్నదని తలంచే ఏ వ్యక్తి ఈ తలంపులో లేడు. అయితే ఈ స్థితి ఎందుగల ఈ లోకము ఇక నిలవదని తెలుసు. మనము నిలవలేము. స్నేహితులారా, మీ యొక్క సంఘ కాపరిగా, మీ సహోదరిగాను యేసుక్రీస్తు వైపునకు తప్ప మరొక చోటుకు మిమ్మల్ని చూయించట్లేదు. ఇంకొక విషయం నాకు తెలియదు. రాకడ సంభవించక మునుపు ఆ ముందు రాబోతున్న వాటిని గురించి ప్రవచితమైన సంగతులు తలంచండి. నాకు తెలిసినంత వరకు అవి నెరవేర్చబడుతున్నవి. మృగం యొక్క ముద్ర ఏంటి అని నువ్వు చెప్పవచ్చు. అది శ్రమకాలంలో వస్తుంది. అప్పటికి సంఘం వెళ్ళిపోతుంది. ఇవి ముద్రించవద్దా? ఇవి అయిపోయినవి. ముద్రించుని ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ముద్ర వేయబడుతూనే ఉన్నది. గురుతు ముద్ర. దేవుని ఎదుగు పారిపో, త్వరగా ఆయన ఎదుగు ఎగిరిపో. ఒక నిమిషం, మనం ఇక్కడ వేచి ఉన్నప్పుడు నేను ఇది ఆశ్చర్యపోతున్నాను. మీరు భావించినట్లుగా నేను భావిస్తున్నాను. మీలో ఒక్కొక్కరు ఆలోచిస్తున్నప్పుడు, ఓ దేవా నన్ను పరిశోధించమని నేను కూడా అలాగే భావించాను. స్నేహితుడా, అలాంటి వర్తమానములు ప్రజల్లో అవి ప్రబలము కావు. నీవు వాటిని ఖండిస్తావు. నీవు వారిని తక్కువగా తలస్తావు. ఒకరిది చేయవలసి ఉన్నది, మరొకరిది చేయగలరని ఆశిస్తున్నాను. అది నా భాగంగా నా మీదనే పడినట్లయితే నేను స్త్రీని కడిగి శుభ్రము చేస్తాను. నేను అలా పిండేస్తాను. దావీదు అంటున్నాడు, గుడారములో పాపముతో నివసించడం కంటే దేవుని మందిర ద్వారం వద్ద కాలు దుడిచే పట్టాగా ఉంటాను. అవునా? దేవుడు నేనేమి చేయాలని కోరుకుంటున్నాడో అది చేయి. సిగ్గుపడవద్దు. గుర్తుంచుకోనండి, అది ఘనమైన విషయమని నాకు తెలుసు. ఓ సహోదరు అబ్రహాం, కేవలం 8 మంది మాత్రమే రక్షించబడతారా అని నువ్వు చెప్తున్నావే అని నీవు అడగవచ్చు. ఎంతమంది రక్షించబడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఈ దినాన అటువంటి వారు కొద్దిమంది ఏముంటారు. ఆలోచించు. ఆ రోజున ఆయన అక్కడున్నాడు. ఎంతమంది రక్షించబడ్డారు? నోహు దినాన్ని గురించి ఆలోచించు, లోతు దినాన్ని గురించి ఆలోచించు. వారంతా అంతే. అలాగే మనుష్య కుమారుడు దినములలో ఉండునని ఆయన చెప్పాడు. ఎందుకంటే ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము. చూశారా? నిన్ను నీవుగా ఆయనతో నడువు చాలు. గమనించారా? అయితే కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. అది సువార్త సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు. అవునా? కొద్ది మంది అది కనుగొంటారు. కేవలం కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నీవు ఉండు. అది కఠినమైన కార్యమని నాకు తెలుసు. అది పూర్ణ పట్టుదలతో కూడి ఉన్నది. అది చెప్పడానికి నన్ను అది బలవంతం చేస్తున్నది. మీ కొరకు మానవ ప్రేమను నేను భావిస్తున్నాను. అయితే మీకు చెప్పమని దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది. అబ్రహాము దినాలలో చేసిన ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు దినాలలో అది చేసినది. అదే విషయం చేయునని మనకు వాగ్దానము చేసి ఉన్నది. ఆయన ఇక్కడే ఉన్నారు. నేను మీకు సత్యమనే చెప్పినట్లయితే దేవుడు ఆ సత్యమునకు బద్ధులై ఉంటున్నాడు. నేను నా మాటను నిలబెట్టుకోకపోతే నేను నా మాటకు సంబంధించిన వాడు కాదు. నీవు నీ మాట నిలబెట్టుకోకపోతే నీవు నీ మాటకు సంబంధించిన వాడవు కావు. నేను నీకు ఒకటి వాగ్దానము చేయవచ్చును, అది చేయలేకపోతాను. అయితే నేను వచ్చి నీకు చెప్పాలి. నేను నీకు ఒకటి వాగ్దానము చేసి నీకు కనబడకుండా దగ్గుకుంటే నేను వేషధారణ అవుతాను. అయితే నీ దగ్గరకు వచ్చి నేను నీకు చెప్పాను, అయితే నేను నీకు చెల్లించలేకపోయాను, అయితే నా చేతనేది నేను చేస్తానని చెప్తే అప్పుడు నీవు నన్ను క్షమించి సహాయం చేస్తావు. అవును కదా? మనమంతా దేవునికి ఒకటి బాకీ ఉన్నాం. మన బ్రతుకులు ఆయనకు బాకీ ఉన్నాము. అందుకొరకై మనము నమ్మకస్తులుగా ఉందాము. ఏదో అలా వెళ్తూ ఇలా చెప్పవద్దు, ఇదిగో నేను ప్రెస్బిటేరియన్, నేను మెథడిస్ట్ వాడను, నేను పెంతెకోస్తు వాడను, నేను చర్చ్ ఆఫ్ గాడ్ వాడను, నేను నజరీయును, నేను పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ సంబంధించిన వాడను అని చెప్పవద్దు. అలాంటి వారు కోట్ల కొలది మంది నరకములో ఉన్నారు. క్రైస్తులో క్రైస్తవునిగా ఉండు. సహోదరు అబ్రహాం, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకో అని ఎంతమంది చెప్తున్నారు? చేయి చూపించండి. దేవుడు మనల్ని దీవించును కాక. ప్రభువా, నీవు వారి యొక్క హస్తాలను చూస్తున్నావు. సమయం ఇక్కడే ఉన్నది. ఘనమైన పరిశుద్ధాత్మ నిశ్శబ్దంగా ఈ భవంతులో ఈ ఉదయవేళలో ఉండి నీ యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. నీ వాక్యాన్ని నీవు ఘనపరచుల కొరకై నీవెక్కడ ఉన్నావు? ఆ మొక్కను నాటిన వాడును నేనే. దివారాత్రులు నేను దానిని నీరు కట్టుతున్నాను. నా చేతిలోని ఎవడును దానిని అపహరింపడు. ఒక కార్యమును చేటు కొరకై నీవు నీ వాక్యాన్ని పంపి ఉంటివి. ప్రభువా, అది ఆ కార్యమును చేస్తుంది. నీవు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నావని లేఖనము చెబుతుంది. పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నారని నీ కాలములోని ప్రజలు నమ్మలేకపోయారు. నరుడవైండి నిన్ను నీవే దేవుడివైతివి. మమ్మలను మా పాపములను విమోచించిన కొరకై కన్య గర్భవతి కాక
అట్టి జన్మ వలన దేవుని కుమారుడుగా భూమిపైకి జన్మించినవి. ఎందుకంటే వారు దేవుని ఆత్మను యందు చూచిరి, ఇంకొక రీతిగా వారిని చిత్రీకరించిరి. ప్రభువా, నేను చేయు కార్యములను నేను చేయనది నేను కాదు, కానీ నా యందు నివసించు తండ్రియే వాటిని చేయుచున్నాడని నీవు వారితో చెప్పి ఉంటివి. అబ్రహామును మీరు తండ్రి అని పిలుచుచున్నారు. అబ్రహాము నా దినమును చూచెను అని మీరు చెప్పి ఉంటిరి. నిజమే, చూశాడు. అతడు ఆయన ప్రక్క నిలబడి ఆ గురుతును ఆయన చేసిన కార్యమును చూశాడు. అతడు నా దినమును చూచి ఆనందించాడు. లేఖనము గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక పొరబడుతున్నారని మీరు చెప్పారు. కన్య దేవుని శక్తి కమ్ముకొనగా కన్య జనము వలన కుమారుడి కనగా ఆ ఒక్క మనుషులలో సంపూర్ణంగా ఆయన శక్తి నివసించను. అది ఇలాగూ అదే దేహముల నుండి అదే రక్తమును తీసుకొని ఒక్క అర్పణగా చేసి ఆయనే నివాసముండు కొరకై యుగ పర్యంతరము ఆ పనినే కొనసాగించిన కొరకై ప్రజలను నా రక్తము ద్వారా పరిశుద్ధపరిచితివి. అది ఎలాగూ? ప్రభువా, అది చూచుట కొరకై నీ ప్రజలను మేల్కొలపండి, సహాయము చేయము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని రక్షించండి, వారి హృదయాలను శుద్ధి చేయండి. ప్రభువా, నా చేతులు పైకెత్తుతున్నాను. ఓ ప్రభువా, నన్ను శుద్ధీకరించండి. ఇది దిద్దుబాటు చేయ గృహము, మేము కడగబడవలసిన స్థలమై ఇది. ఈ ఉదయం పరిశుద్ధాత్మ మమ్మల్ని శుద్ధి చేయను కాక దిద్దుబాటు కొరకై మమ్మలను శుద్ధీకరించండి. ప్రభువా, నీ ఆత్మతో నింపబడకుండా ఏ వ్యక్తి కూడా బయటకు వెళ్ళకుందురు గాక. బయట నుండి వచ్చే ఉద్రేకం ఏ ఒక్కటి కూడా వద్దు. అయితే ప్రభువా, మా లోపలికి వెళ్ళి మా పైపెంకులు పగలగొట్టి మేమెవరమైనది మాకు తెలుపండి. ప్రభువా, అనుగ్రహము చూపండి. తర్వాత మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధమైన నిజమైన హృదయం మాకు దయచేయండి. ప్రస్తుత ఇబ్బందులతోనూ కఠినత్వంతో నేటి కాలములో ఆ దినాన్ని మేము ఎదురు చూచుకొలది మా నడకలలో మమ్మలను ఇష్టలుగాను ఇంపైన వారిని గాను మీరు చేయండి. పట్టణము కొరకై మా చెక్కీల నుండి కన్నీరు కరుతున్నప్పుడు నేను ముద్రించిన అతను నావాడే, నేను ముద్రించినది ఆమె, నా వ్యక్తి అని పరిశుద్ధాత్మ చూచి చెప్పును కాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఈ దినాన మా మధ్యన అది బహిర్గతమవును కాక. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. నేను ఇప్పుడే ఆయన తెలుసుకోవాలి. శ్రేష్ఠుడైన ప్రభువా, నా చేయి పట్టుకుని నడిపించండి, నేను నిలబడతాను. ప్రభువా, విరోధముగా పిలువబడిన దానికి విరోధముగా కాన్పించిన దానికి నేను వ్యతిరేకంగా నిలబడతాను. నన్ను అలాగులాగా నిలబెట్టండి. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ప్రభువా, నేను నిలబడతాను. నేను చేయగలిగినంత చేతి కొరకై నేను నిలబడతాను. నా చేయి పట్టుకుని నన్ను బయటికి లాగండి. ప్రభువా, నా కొరకు కూడా చేయండి, నన్ను నిలబెట్టండి. ఇలాంటి విషయాలు నా మీదకి వచ్చినప్పుడు, లోక ఐశ్వర్యము దాని మహిమ ఔన్నత్యము నా పైకి వచ్చినప్పుడు, అందుకొరకై నన్ను అంధునిగా చేయము. నా కొరకై ఎవరు మృతి చెందారో ఆయన నేను చూస్తాను. నాకున్న స్నేహితులందరూ దూరమైనా, నాకున్నదంతా దూరం అయిపోయినా నేను దేనిని లెక్క చేయను. నా సమస్తము ఆ బలిపీఠములతో అర్పించుకుంటాను. ఇది అదే, నేను యథార్థవంతునై నిలబడతాను. ఒకానొక దినాన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా ముఖమునకు వ్యతిరేక్తము కాగా నా గుండె ఆగిపోయిందని, నా దినాలు అంతముంది ఉన్నానని నేను తెలుసుకుంటాను. నా కాలము అంతము కాగా చట్రము నుండి నా బంధము తెంపివేయబడిగా యోర్దాను నీలో నేను ఒంటరిగా దాటుడు కొరకై నేను ఇష్టపడలేదు. ఆయన అక్కడే ఉంటాడు. అంధకారం నేను చూడగానే ఆయన నా కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒంటరిగా యోర్దాను దాటను. నేనిప్పుడు ఆయన కొరకై నిలబడితే అప్పుడు ఆయన నా కొరకై నిలబడతాడు. నా కొరకు చనిపోయిన ఆయన కొరకై నేను బ్రతుకుతాను. అప్పుడు నా బ్రతుకెంతో ఆనందంగా ఉంటుంది. అలాగూ నేను ఉండాలని నా ఆశ. ఇక్కడ వ్యాధిగ్రస్తున్నానని నేను ఊహిస్తున్నాను. అతను ఏమైనా కార్డులు, ప్రార్థనా కార్డులు ఇచ్చాడా? నేను మరచాను. వారు కార్డులు ఇచ్చారా? ఏమైనా కార్డులు పంచబడి ఉన్నవా? ఎవరైనా ప్రార్థనా కార్డులు పొందుకున్నారా? లేదా? సరే, నేను పరిశుద్ధాత్మ కొరకై కనిపెడుతున్నాను. మీరు నమ్మిక మాత్రం ఉంచితే చాలు. నమ్మండి, అనుమానించవద్దు. దేవుడు మీ యొక్క ఇబ్బందులు ఏంటో నాకు తెలిపినట్లయితే, అవేవో నాకు తెలియదు, మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు, మీ చేయెత్తగలరా? అది దేవుడు నాకు తెలియజేసినట్లయితే, అక్కడ నాశనం జరగక ముందు వర్తమానం తెచ్చిన దేవదూతయే ఈ దేవదూత అని మీరు నమ్ముతారా? మరొక నాశనం కలగక ముందు మన మధ్యకు వచ్చిన దేవదూత ఉంటున్నది. మీరు నమ్ముతారా? నమ్మినట్లయితే మీరు చేయి పైకెత్తండి. మంచిది, మంచిది. ప్రభు మీకు సహాయం చేయను కాక. నాకు ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. ఇక్కడ నాకు దగ్గరనే ఉన్న కూర్చున్న వ్యక్తి శ్రీమతి స్మైడర్ లేక శ్రీమతి మర్ఫీ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఆమె పేరేంటి? ఆమె నాకు తెలుసు. ఈ పురుషుడు ఎవరో నాకు తెలియదు. అతను నేను ఎరిగిన వారే. అయితే దేవుడికి తెలుసు. ఆయన దేవుడిది బయలుపరిచినట్లయితే ఎంతమంది తెలుసుకుంటారు?
నీవు నా వైపు చూడవద్దు. నా విషయమైతే నేను కెంటికి కొండల్లోని బిల్లీని నా సొంత పేరు రాయడానికైనా తగినంత చదువు లేని వాడను. నేను ఒకటి ఎరుగుదును, నేను ఆయన ఎరుగుదును, అదే నాకు తెలిసింది. నా వ్యాఖ్యానమేదో అది కూడా గ్రహించలేని వాడను నేను. ఏ ఉదయవేళ నా వర్తమానం అంతా వరుస తప్పినదని అనిపించవచ్చును. ఒకసారి అది బైబిల్ చూచి వరుస చూచి సరి అని గుర్తించుకోవచ్చును. అది చూడు, నీ గురితో నీవు చూచితే అది అక్కడ ఉండదు. నీ స్వంత తలంపుతో నీవు చూడవద్దు. ఆయన ఏమి చెప్పాడో దానితో చూడు. అది దాని సంకుచితము, దాని కనుగొని వారు కొద్దిమందే. నాశనకపో ద్వారం విశాలమును వెడల్పునై ఉన్నది, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. కోట్ల కొలది కోటాన కోట్ల అందులో వెళ్తారు. 1 మిలియన్ మందిలో దారి దొరికేది ఒక్కరికే. అక్కడ నీ ఉన్నావు. అది ఆయన చెప్పినది. ఆయన సంఖ్యను తెలియచేయలేదు. అయితే ఆయన చెప్పాడు ఇలాగన, నోహో దినములో ఇలాగున్నో 8 మంది, సొదొమ దినములో ఉన్నదిగా 3 అగ్ని ద్వారా దహించబడిన ఆ మొత్తములో 3 రక్షించబడ్డారు. అది అలాగే ఉంటుంది. ఎవరైనా వాస్తవంగా ఆత్మ సంబంధిగా ఉన్నట్లయితే తెలుసుకొనవచ్చును. ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తి నా వైపు చూస్తున్నాడు, అతను నా వైపే చూస్తున్నాడు. అతను ఎవరో నాకు తెలియదు. అతను ఎత్తు, అతని నన్ను నేను చూడలేదు. అతని గురించి నాకు తెలియదు. అతను ఎక్కడ కూర్చొని నా వైపే చూస్తున్నాడు. అతను ఒక సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నిజమేనా? దేవుడు అతని గురించి నాకు చెప్పినట్లయితే నాకు దూరంగా కూర్చున్న ఏ మనిషి, అక్కడ కూర్చున్న వ్యక్తి, అతన్ని కలుసుకోవడం ఇదే నాకు ప్రప్రదం. అతను ఎవరైనది ప్రభు నాకు తెలిపినట్లయితే నేను అతన్ని బాగు చేయలేను. అది నేను చేయలేను, ఎందుకంటే దేవుడు దాన్ని ముందుగానే చేశాడు కాబట్టి. అయితే అది మీ యొక్క విశ్వాసాన్ని విస్తరింపజేస్తున్నది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అదే ఆత్మ. గుర్తుంచుకోనండి, కడవరి కాలానికి ముందు యేసు ఇది వాగ్దానము చేశాడు. ఇది ఎప్పుడు కూడా ఆఖరి గుర్తై ఉంటున్నది. నిన్న నేను లియో బజార్లో కూర్చుని ఉన్నాము. కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక మార్పు జరుగుతున్నట్లుగా నేను భావించాను. ఒక మార్పు జరుగుతుంది. దాని గురించి నేను మాట్లాడినప్పుడు నా పరిచయంలో మార్పు కాదది, ఎందుకంటే అది ఇక అపరిమితము కాదు. అయితే అది నాలో మార్పు. నేను ఎల్లప్పుడూ బలహీనుడు. ప్రజలు ఈ దారి ఆ దారి అని నాకు దారి చూయించుదు. నన్ను అడుగుతారు. నేను ఏదైనా చేసినట్లయితే ఎంతో కాలం క్రితం ప్రభు నన్నది చేయమని చెప్పాడు. నేను ఇబ్బందిలో పడను. నాకు ఆ కీడు అది నాకు ఈనాడు అది ఉన్నది. రానున్న వారములో నేను ఆయనతో ఒంటరిగా గడపబోతున్నాను. అవునండి, పరలోకాన్ని నేను వినాలి. నేను బలహీనుడికి ఇష్టపడను. నా సొంత ఒప్పుకోల మీద నేను నిలబడాలి. ఆ వెనకాల కూర్చున్న ఆ పురుషుడు అతని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా విశ్వాసం కలిగి ఉంటున్నాడు. నేను కూర్చున్న వారందరినీ గమనిస్తున్నాను. ఆ గమనం వెనకాల ఉన్న ఆ వ్యక్తి పైన పడినది. అతడు ఒక అక్కరతో ఉన్నాడు. అతడు ఒక భారముతో ఉన్నాడు. అయితే అతడు మరొకరి కొరకు భారము కలిగి ఉంటున్నాడు. అవును, నీవు ఇంకొకరి కొరకు ప్రార్థిస్తున్నావు. ఇంకొకరు నీ హృదయంలో ఉన్నారు. అవును, అవును కదా. అతడు ఒక స్నేహితుడు. ఆ స్నేహితుడి విషయం ఏంటో నేను నీకు చెప్తే, నేను దేవుని దాసునని నమ్ముతావా? అది త్రాగుడు సంబంధమైనది. అవును, అది అవునన్నట్లయితే నీ చేయెత్తు. మీరు నమ్ముతున్నారా? అక్కడ చేతిన వారిలో ఇక్కడ వెనకాల ఉన్న ఒకరు. అవును, నేను నీకు తెలియదు. నేను మీకు అపరిచితుడనే. నాకు నీవు తెలియదు, అయితే దేవునికి తెలుసు. నమ్ముతున్నావా? నీ హృదయం పైన ఉన్న విషయాన్ని దేవుడు నాకు చెప్పినట్లయితే నేను ఆయన సేవకుని నమ్ముతావా? ఆ చిన్నమ్మాయి, నీవు బాధపడుతున్నది అక్కడున్న చిన్న బిడ్డ నిమిత్తం. అవునా? ఆ బిడ్డకు ముఖం పైన దురద ఉన్నది. వైద్యుడు ఏమీ చేయలేకపోయాడు. నీవు ఇంకొక స్థలానికి సంబంధించిన దానం. నీవు ప్రేమించిన ఆ బిడ్డ అక్కడే కూర్చుని ఉన్నారు. నీవెవరో, నీవెక్కడి నుంచి వచ్చావో దేవుడు నాకు తెలియజేస్తే నమ్ముతావా? నీవు నమ్ముతావా? ఆయన అంగీకారం అయితే బిడ్డకి స్వస్థత కలుగుతుందని నీవు అంగీకరిస్తావా? అలాగైతే నీవెక్కడి నుండి వచ్చావో అక్కడికి నీవు తిరిగి కెంటుకునందని సోమర్శెట్టికి వెళ్ళు. ఆ బిడ్డడు స్వస్థత పొందునని నమ్ము. నీవు నమ్మితే ఆ బిడ్డకు దురద గజ్జిపోతుంది. హాల్లో వెనకాల కూర్చొని ఉన్న ఒకరు, నేను చెప్పిన వారు, కెంటుకులోని సోమర్శెట్టి నుండి వచ్చి గుండె జబ్బుతో నుండి ప్రార్థిస్తున్నారు. దేవుడు వారిని బాగు చేయడని మీరు నమ్ముతున్నారా? మీ పూర్ణ హృదయంతో నమ్మితే దేవుడు స్వస్థత చేకూరుస్తున్నాడు. నమ్మండి. ఇక్కడే ఇంకొకరు ఎత్తున్నారు. ఒక స్త్రీ, నేను మీ చేయి చూస్తున్నాను. ఓ స్త్రీ, నేనెవరో నీకు తెలియదు. నేను నీకు అపరిచితులను. మనం ఎన్నడూ కలుసుకోలేదు. నేను ఆయన సేవకుని. నీవు నమ్ముతున్నావా? నమ్ము. నీ యొక్క హృదయంలో ఒక భారం ఉన్నది. దేవుడు నాకు తెలియజేస్తే నమ్ముతున్నావా? అది క్రీస్తునందున ఆత్మయే అని నమ్ముతున్నావా? నీ ప్రక్కనే కూర్చున్న నీ భర్త, అతడు అదే నమ్ముతున్నాడు. మీరు అదే నమ్ముతున్నారా? మీ ప్రక్కనే కూర్చున్న మీ చిన్నమ్మాయిని గురించి మీ బాధ. అవునా? ఆమె క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంది. దేవుడు ఆమెను బాగు చేస్తానని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే మీరు చేయొద్దండి. సరే,
మీ చేయి ఆ బిడ్డ పైన పెట్టండి. ప్రభువైన యేసు, మీ యొక్క ఆత్మ సన్నిధానముతో బిడ్డను చంపుతున్న దయ్యాన్ని ఖండిస్తున్నాను. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము హంతకునికి బిడ్డకు మధ్యన ఉంచుతున్నాను. జీవించునుగాక. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచు, అపనమ్మకపడవద్దు. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. సరిగా చేతి వెనకాల ఉన్న మరొకరు, చివర ఉన్న ఆ స్త్రీ నీవు. నేను దేవుని సేవకుని నమ్ముతున్నావా? నీవెవరో నాకు తెలియదు, నేనెవరినో నీకు తెలియదు. నీ యొక్క బాధ ఏంటో దేవుడు నాకు తెలియజేస్తా నమ్ముతున్నావా? యేసే నిన్ను స్వస్థపరుస్తాడని, లేక నీ అవసరత ఎటువంటిదైనప్పటికీ అటు తీరుస్తాడని నీవు నమ్ముతున్నావా? అప్పుడు నమ్ముతావా? సరే, నువ్వు నీ కలిగి ఉన్న నరాల జబ్బు, నరాల బలహీనత నిన్ను వెరగొడుతుంది. అట్టి జబ్బు నువ్వు కలిగి ఉన్నావు. అది నిజమైతే లేచి నిలబడు. అది నిజమైతే ఆ నిజాన్ని ప్రజలు చూస్తారు. నిలబడు. సరే, అది నేను ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఆరోగ్యవంతురాల ఇంటికి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును గాక. నీవు కెంటుకు సంబంధించిన దానం. అవును, నీవు కూడా. ప్రక్కనే కూర్చున్న స్త్రీ కెంటుకు సంబంధించిన దానం. ఆమె కూడా. నీవు నాకు తెలియదు, అవునా? నీలో ఒక బలహీనత ఉందని నేను చెప్తున్నాను. ఆ బలహీనత ఏంటో నేను చెప్తే క్రీస్తు నిన్ను స్వస్థపరచువాడని అంగీకరిస్తావా? అది నీ నడుములో ఉన్నది. అది వాస్తవమైతే నీ చేయొద్దు. ప్రజలు నిన్ను చూచులాగా నిలబడు. మంచిది, ఇంటికి వెళ్ళు. అది నేను వెడుచున్నది. నీ విశ్వాసం నేను స్వస్థపరచును. మీరు నమ్మాలని సవాలు చేస్తున్నాను. మీ విశ్వాసము నమ్మాలని సవాలు చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆమె కూర్చొని ఆమె ముఖానికి చేతులు మాల పెట్టుకొని ప్రార్థిస్తుంది. నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నీవు ఇలినాయిస్ లోని జులైట్కు సంబంధించిన దానవు. నీకు కణితి ఉంది. ఖచ్చితంగా నిజం. ఆశ్చర్యపడవచ్చు. అవును కదా, రోజుల్లో తీసుకుని వచ్చినది. దాని గురించి ఆమె చెప్పినది. ఆమెకు తెలియదు, నాకు ఏనాడు తెలియదు. అవునా? కేవలము ఆ స్త్రీ యొక్క విశ్వాసం గొప్పదై జరిగినది. ఒక విషయం చెప్తాను, నాకు తెలియదని నీకు తెలుసు. వ్యాధితో ఉండి వెనకాల కూర్చొని ఉన్న బిడ్డ కొరకు నీవు ప్రార్థిస్తున్నావు. ఆ బిడ్డ నీ బిడ్డడే. అవునా? ఆమేన్. అది నాకు తెలియదని నీకు తెలుసు. అక్కడ ఆయన ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ. మీరు నమ్ముతున్నారా? మీరు అంగీకరిస్తున్నారా? అదే వాస్తవమైతే ద్వారం వెలుగుగా ఉన్నది, దారి సంకుచితమని నేనేమి చెప్పానో అది సత్యం అవుతుంది. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇక్కడే ఇప్పుడు ఉన్నాడు. జీవము గల దేవుని ఆత్మ ఇక్కడే ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? అలాంటప్పుడు స్వస్థపరచవాడును నేను కాదని తెలుసుకోనండి. నేను స్వస్థపరచవాడును కాదు. ఆయనను ప్రత్యక్షపరచుకోవటానికి దేవుని ఆత్మలను కేవలం ఎన్నుకున్నారు మాత్రమే. నాకు ఆ విద్య లేదు, నాకే విధమైన జ్ఞానము లేదు. అయితే ఆయన ఆత్మే ఇది చేస్తున్నది. నేను సత్యమనే చెప్పానని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. చూశారా? ఇది సత్యం. మీరు నమ్మినట్లయితే మిమ్మల్ని అందరినీ ఇప్పుడే యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. అక్కడ అంటే కింగ్స్టన్ లో ఉన్న మిషనరీల మొదలగు వారి మధ్య జరిగిన అలాంటి జరిగినట్లయితే కింగ్స్టన్ లో వేల మంది స్వస్థత పొందారు. ఇక్కడ ఈ అమెరికాలో మనకి తడముండగానే ఎందుకు ఇది జరగదు? మనం ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే దురానున్న చిన్న తుపాకీనే దట్టలేము. నమ్ముతున్నారా? చేతులు పైకెత్తండి. ఇప్పుడు నీ ప్రకరణ మరొకరి పైన ఒకరి చేతిలో ఒకరు అలా ఉంచండి. ప్రార్థన చేస్తాను. ఎటువంటి అపనమ్మకపడవద్దు. మీ హృదయంలో అది ఇలా సరిపోతుంది. ఓ సహోదరా నెవిల్, నేనేమని కోరను, నేనేమని ప్రార్థించను. నా ప్రక్కన నేనే ఉన్నానని అనుకోవచ్చు. నేను అనుకోను. నేను ఎక్కడ ఉన్నానో అది నాకు తెలియదు. నీ కొరకై నేను చిన్న పని మాత్రమే చేయగలను. ఈ ఉదయవేళలో దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రజల మధ్య ఉన్నాడని, ఇప్పుడే ఇక్కడే తనకు తానుగా కనపరుచుకుంటున్నానని నీవు గ్రహిస్తున్నావా? సరే సోదరు అబ్రహాం, నీవు చెప్పావది. నేనది ఎలా చెప్పగలను? నీవు నాకు తెలియదు కదా. ఇంకో స్త్రీ క్షయవ్యాధితో బాధపడుతున్నది. సహోదరి, నీవు స్వస్థత పొందితేవి. దేవుని నీకు క్షమించండి. నీవు క్షయవ్యాధితో ఉన్న స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నావు. ఆమె నిరసనతలతో ఉన్నది. అవునా? సరే, నమ్ము. ఆయన ఇక్కడే ఉన్నాడు. అది ఆయన సన్నిధి. ఆయన ఇలాగ చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. రోగుల మీద వారు చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆయన అబద్ధమాడగలడా? గమనించు, అది ఆయన పైన లేదు. అది ఆయన పైన లేదు. ఇది నీపైనే ఉన్నది. ఇప్పుడే నమ్ము. నేను ఆ వెనకాల ఉన్న స్త్రీ వైపు చూస్తున్నాను. ఆమెకు చాలా విశ్వాసం ఉన్నది. ఆమె భర్త కొత్తగా ప్రభువు వద్దకు వచ్చాడు. ఆమె ఈ కుటుంబంలో కూర్చుని ఉన్నది. బిడ్డ పుట్టుకుడుకు సంసిద్ధంగా ఉండగా ఆమె కలిగి ఉన్న పగులను శస్త్రచికిత్స చేయుటకై వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత వైద్యుడు శస్త్రచికిత్స చేయుచుండగా ఎలాంటి హెర్నియా గాని మరేమీ లేదు. అంతా బాగైపోయింది. ఎందుకని అలా జరిగింది? ఆమె ఆ విధంగా ఇక్కడ వేదిక ఎందుకు రాలేదు? ఆమె వెనకనే కూర్చొని నమ్మినది. అవునా? శ్రీమతి గ్రీన్ వెనకున్నారు. అది అవునని నేను నమ్ముతున్నాను. అవును,
ఆమె చేయి చూయించగలరు. వైద్యుడు ఆ పగులను తెలుసుకోలేకపోయాడు. అది బాగైపోయింది. ఆమె నమ్మినది. ఇది యథార్థం అని ఆమె అడుగు చెప్పినది. మీరు అదే చేయండి. ప్రతి విధమైనది మీకున్నటువంటి బాధ పోతుంది. ఎవరైతే మానవ దేహంలోకి ఒక దానిని పంపి ఉన్నాడో ఆ దేవుడు ఆ మనుషుని పాదములో ఆ పాదాన్ని కరిచిన సర్పం యొక్క భూతము అతని చంపుచుండగా అది ఆపు చేసి దాన్ని చంపివేసి ఉండగా నీ యొక్క దేహంలోని రోగాన్ని ఆయన ఎంతగా చంపివేయను. అతడు ఆపదలో ఉండెను. అతనికి సహాయం అవసరమాయను. నీకు కూడా అంతే. నీకు అది అవసరం లేకపోతే నీవు చనిపోతావు. మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టండి. మీకై ప్రార్థన చేయొద్దు. మీ ప్రక్కన వారి కొరకు ప్రార్థించండి. అది క్రైస్తవ లక్ష్యం. ఇది నేర్చుకోనండి. ఇతరులకు మీరు చేస్తున్నది క్రీస్తుకు చేస్తున్నట్లు అవుతుంది. ఒకరి ఎల్ల మీరు మేలు చేస్తే క్రీస్తుకు మేలు చేసిన వారు అవుతారు. ఒకరి ఎల్ల అమర్యాద చూపితే క్రీస్తుకు అమర్యాద చూపిన వారు అవుతారు. ముందుకెళ్ళడానికి ఇది మాత్రమే పొందితే, ఇది ప్రజలు చూసినట్లుగా నేను చేసినట్లయితే నేను దేని కొరకు ఎదురు చూస్తున్నాను, నేను దేనిని ఆలోచించేస్తున్నాను, జరుగుతున్న దేనిని నేను తెలుసుకుంటున్నాను. చూశారా, ఈ ఉదయ వేళలో ఆ వర్తమానం ద్వారా క్రీస్తు ఎంత ప్రోద్బలము చేస్తున్నది. ప్రజల హృదయంలో ఆయన ఒకటి సృజనాత్మకం చూస్తుంటే ఏదో ఉద్రేకమో ఏదో ప్రగల్భమో కాదు. అది అలా అయినట్లయితే చెప్పనశక్యమైనది, శత్రువుకు చోటివ్వనది, అక్షయమైన విశ్వాసాన్ని చేకూర్చుతుంది. ఆయన నా ప్రార్థనలకిస్తాడు, ఆయన నీ ప్రార్థనలకిస్తాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తుండగా మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, అనేకులకు ఈ భయంకరమైన విపత్కాల సమయాన ఇది మరణమునకు జీవునకు వ్యత్యాసమని మేము గ్రహిస్తున్నాము. ప్రభువైన దేవా, నా నిండు హృదయముతో నేను ప్రార్థించాలని నేను తెలుసుకుని నీ సన్నిధిలో నేను వణుకుచున్నాను. మరో 5 నిమిషాల్లో ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉండకూడదని నేను గ్రహిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీవు ఇక్కడ ఉన్నావని గ్రహించుదురు కాక. ప్రభువా, వారిక్కడ ఈ ఉదయవేళలో ఉన్నారు. నేను వారిని గుర్చుని ఎరిగిన వారు, ఏ విధమైనది ఎరిగిన వారు, వారు తమ చేతులు పైకెత్తుదురు గాక. అయితే నీ ఆత్మకు వారెవరైనది తెలుసును. వారి యొక్క హృదయ రహస్యాలను ఎరిగిన్నావు. మరి వారి వ్యాధి బాధలను నీవెంత ఎక్కువగా ఎరిగిన్నావు కదా. ఈ దినానే నీవు వారి అనారోగ్య దేహాలను ముట్టండి. మరొకరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అవి వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ దాన్ని ఎంతో వాస్తవమైన గానిగా చేయులాగున దానిని మరెన్నడూ కూడా వారు అపనమ్మక పడకున్నట్లుగాను వారిని ఉంచాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ బాహ్యమైన రోగము కంటే బహుఘోరమైన వ్యాధి ఇంకొకటి ఉన్నది. అది ఆత్మ సంబంధమైన వ్యాధి. ప్రతి ఒక్కరి హృదయం తెరవబడును కాక. అబ్రహాము ప్రక్క నిలబడి ఈ కార్యాన్ని నీవేలా నిర్వర్తించావో, నీ వెనకాల భాగముందు శారాతో చెప్పితివి నీవేలాగు. డేరాలో ఆమె నవ్వినదని లేఖనములో చెప్పితివి. మహాఘన దేవుడైన ఎలోహీము ఆయనేని అబ్రహాము గ్రహించగలిగాడు. కొన్ని నిమిషాల తదుపరి అతని దృష్టిని నీవు నిష్క్రమించావు. యేసు నిలబడి అదే కార్యం చేసినప్పుడు అబ్రహామును మీరు తండ్రిని పిలుచుచున్నారు, లేఖనాలను మీరు ఎరుగురాని నీవు చెప్పుచున్నారు, లేఖనాలు గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుకకు పొరబడుతున్నారు అని ఆయన చెప్పి ఉండెను. వారు ఆయన్ను బయల్జేబుని పిలిచారు. అయితే కడవరి దినాల్లో మరలా నీ ఆత్మను కురుమ్మరిస్తానని వంటివి సాయంకాల వేళ వెళుతురు అని ప్రవక్త పలికెను. అక్కడే మేము ఉన్నాము. రాత్రి వేళ ఇంటి దగ్గర త్రాగుబోతు వ్యక్తి తడబడుతున్న రీతిగా సాంప్రదాయ విరుద్ధ జన్మగల ఈ లోకము పాపముతో దొల్లుకుంటుంది. ఎంతో త్వరలో అది గాలిలో ఊదబడబోతుంది. చిట్ట చివరికి అగ్ని గంధకముతో కాల్చబడిన దుమ్ము సహా మిగలదు. గడగడ శబ్దము చేస్తున్నది మేము చూస్తున్నాము. ఓ దేవా, మాలో నుండి ప్రతి విధమైన పాపాన్ని తీసివేయండి. ఆ చక్రములోకి మమ్మల్ని కదల్చివేయండి. పరిశుద్ధాత్మ రండి. నీ ఘనమైన రెక్కలు చాచి ఈ చిన్న ప్రజలపైన పొదగండి. వారి హృదయాలపైన నీ రూపమే ఆకృతి దాల్చుగాక. దైవ సాన్నిధ్యమందు నీ ఉన్నావని వారు తెలుసుకుందురు కాక. నీ రోగములను బాగు చేయువాడని నేనే అని యెహోవా చెప్పిన మాట నీవే అని వారు తెలుసుకుందురు కాక. వారిక్కడి నుండి బయటకు వెళుతున్నప్పుడు నీ సన్నిధి వారి హృదయాల్లో ఒక కార్యము చేయును కాక. వారి హృదయాల్లో ఈ ఉదయ వేళ వారు ఏది విన్నారో అది కార్యము తలుచుగాక. ప్రతి వ్యాధిగ్రస్తుని ప్రతి రోగిని స్వస్థపరచండి. నీ యొక్క దాసుడిగా ప్రతి విధమైన రోగాన్ని, దయ్యాన్ని, సాతాన్ను నేను బంధిస్తున్నాను. నీవు ఓడిపోయావు, నీవు వట్టివాడవు, నీవు మోసగాడవు. యేసుక్రీస్తు నామమున నీ చేయి విడిచి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఆయన యొక్క సేవకుడుగా దేవుని వాక్యమునకు సరికమ్మని, దేవుని వాక్యమునకు సరిచేసుకోమని చెప్పి ఆయన వాక్యాన్ని ప్రకటించి ఆయన సత్యాన్ని తెలిపిన ఆయన యొక్క దాసునిగా సతనా యేసుక్రీస్తు నామమున నీకు దండన విధిస్తున్నాను. దూరం నుండి దగ్గర నుండి
స్వస్థత పొందిన కొరకై వచ్చిన ప్రజలు విడిచి పారిపో. ఈ సభలో నుండి, ఈ ప్రజల నుండి వెళ్లిపోమని జీవము గల దేవుని నామమున ఆజ్ఞాపిస్తున్నారు. బైబిల్ తెలియజేస్తున్నది, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఈ ఉదయవేళ యందు అనేక మంది నీతిమంతుల రోగులపై తమ చేతులు పెట్టి ఉన్నారు. ఓ సతనా, అది నేనే చేస్తున్నానన్న అభిప్రాయాన్ని వారికి నీవు చేకూర్చినట్లయితే వారి మహిమను నీవు తీసుకుంటావు. దేవుని యందలి వారి విశ్వాసమే అయితే వారు దేవుని నమ్ముతున్నారు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు కదలి వెళ్ళాలి. యేసుక్రీస్తునామమున నీ యాత్రను నీవు సాగించు. నీవెక్కడ చెంది ఉన్నావో ఆ వెలుబడి చీకటిలోనికి వెళ్ళిపో. దేవుని బైబిల్ గ్రంథమందున అధికారము చేత, దూత నాకిచ్చిన ఆజ్ఞ చేత యేసుక్రీస్తు నామమున నేను దండిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున వెళ్ళిపో. వారు విడుదల పొందుదురు గాక. ఆమేన్. మీరు స్వస్థత పొందారని మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? నా స్వస్థపరచు వాడిగా యేసుక్రీస్తును నేను అంగీకరిస్తున్నానని చెప్పేవారు తమ చేతులెత్తండి. నీలి నీడలున్నా నుండి నిర్మానుష్యమైపోయినవి నేనిప్పుడు నిండైన ఆయన బలమును, ఆయన సన్నిధిని, ధన్యతను ఆయనలో అంగీకరిస్తున్నాను. మనం చేతులెత్తి ప్రీతిగా ఆయనకు పడుకుందాము.